వెల్కమ్ టు హాట్ సీట్. నరేంద్ర, ధూళిపాళ నరేంద్ర చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అయ్యి ఓటం లేని నాయకుడిగా 6 సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి. ఒకే ఒక్కసారి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి, అది కూడా ఓటమి కాదని చెప్పొచ్చు. వెరీ సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో, ప్రస్తుత ఎమ్మెల్యే, పొన్నూరు ఎమ్మెల్యేతో మన హాట్ సీట్ కార్యక్రమం. నమస్తే ఎమ్మెల్యే గారు, బాగున్నారా? నమస్కారం అండి సుధాకర్ గారు, బాగున్నాం. ఏంటంటే మీరు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. మీ నాన్నగారి పేరు మా అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా. ఆయన అంటే కూడా మాకు బాగా ఇష్టం, మంచి లీడర్ ఆయన. అనుకోకుండా ఆయన యాక్సిడెంట్ చనిపోవటం, మీరు 25 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అవ్వటం, అక్కడి నుంచి కూడా తిరుగులేని నాయకుడిగా రాష్ట్రంలోనే అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోయినాయి, కానీ మీరు మాత్రం విజయం సాధిస్తున్నారు. ఏంటి మీ రహస్యం ఏంటి అసలు? ఎందుకు మీరు ఇంత సక్సెస్ అవుతున్నారు? నేను నిత్యం ప్రజలతో ఉండేవాళ్ళం, ప్రజలతో కలిసి పనిచేసేవాళ్ళం. మా నాన్నగారు వీర చౌదరి గారు ఉన్నప్పటి నుంచి మేము ఆయన్ని పిల్లలుగా కూడా చాలా దగ్గరగా చూసాం. చూసి ఎప్పుడూ కూడా, ఎందుకంటే ప్రజలు ఒక విషయం మీద వచ్చినప్పుడు ఆయన ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని పనిచేసి తిరిగి వాళ్ళకి చెప్పటం కానీ, వాళ్ళని తిరపకూడదు అని చెప్పి ఆయనే భారం వేసుకొని పనిచేసిన నేపథ్యం మేము చిన్నప్పటి నుంచి చూసాం. ఆయన డైరీ చైర్మన్గా కావచ్చు, శాసనసభ్యుడిగా కూడా, మంత్రిగా కూడా ఎప్పుడు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి తప్పితే పనిచేసి ప్రజల మధ్య ఉండి ప్రజాభిమానాన్ని పొందిన వ్యక్తి. అది చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి మాకు ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రజల అభిమానంతోనే మేము రాజకీయాల్లోకి వచ్చాం. దాన్నే కాన్స్టెన్సీ సరిహద్దులు మారినా కూడా ప్రజలతో దగ్గరగా ఉంటూ ప్రజాభిమానాన్ని నిలబెట్టుకుంటూ గత 30 సంవత్సరాలుగా రాజకీయంగా ముందుకెళ్తా ఉన్నాం. అది ప్రజల ఆశీర్వాదం. అదే ప్రజలే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు ఇచ్చిన ఆస్తిని మా తండ్రి ఏదన్నా ఉంటే ప్రజాభిమానమే ప్రజలే అని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఈ రోజు కూడా మేము అదే సిద్ధాంతాన్ని నమ్మి ముందుకెళ్తున్నాం. మరి మీరు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు, మంచి పేరు తెచ్చుకున్నారు, పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. మరి ఇన్నిసార్లు మీరు ఎమ్మెల్యేగా అయిన మిమ్మల్ని ఎందుకని మంత్రి కాలేరు? కారణం ఏంటి అసలు? మంత్రి అనేది పార్టీ పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని కులాలు, ఈక్వేషన్స్, రకరకాల అంశాలు కొన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా నా వరకు నాకున్న దీనిలో, ఏదో రోజు నాకున్న దీనిలో తప్పనిసరిగా ఉన్నత స్థాయిలో ఉండి రాజకీయాలు చేసే అవకాశం నాకు వస్తుందని, ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యారు, సరే పార్టీ మంత్రి పదవి లేకపోయినా అడ్జస్ట్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిచారు. అసలు మీ పొన్నూరు కాన్స్టిట్యున్సీలో మీ సామాజిక వర్గం గురించి ఎన్ని మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు. ఎంత కమ్మ సామాజిక వర్గం ఎన్ని ఓట్లు ఉంటాయి? నేను ఈ నియోజకవర్గం 2009లో డిలిమిటేషన్ అయిన తర్వాత నేను ఎన్ని ఓట్లు ఉన్నాయి, అన్ని ఓట్లు ఉన్నాయని నేను మాట్లాడిన, కానీ చాలా సామాజిక వర్గాల సమూహంతో కూడుకున్న కాన్స్టెన్సీ. డిలిమిటేషన్ అయిన తర్వాత పెదకాకాని మండలం, చేబ్రోలు మండలం జరిగినప్పుడు రకరకాలుగా దానిలో రెడ్డీస్ ఉంటారు, కాపులు ఉంటారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఎస్సీల్లో మాలా ఉంది, మాదిగ ఉంది. ఒక మండలాల్లో మాలలు ఎక్కువ ఉండొచ్చు, ఒక మండలాల్లో మాదిగలు ఉండొచ్చు. అలాగే బీసీస్లో కూడా కొన్ని మండలాల్లో యాదవులు ఎక్కువ ఉంటారు, కొన్ని చోట్ల గౌడాస్ ఎక్కువ ఉంటారు, మిగతా కులాలు ఉంటారు. ఇది ఒక కులం డామినేట్ చేసి ఇదేదో మేము నా సామాజిక వర్గం నాది డామినేటెడ్గా ఉంది కాబట్టి నేను రాజకీయం చేస్తున్నాను అనేది కరెక్ట్ కాదు. కానీ నేను మిగతా కులాలందరినీ, చాలా కులాలు, దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి నా కాన్స్టిట్యున్సీలో, ఈవెన్ చేబ్రోలు వెళ్తే యూతులు కూడా ఉన్నారు, 200 మంది. ఎన్ని కులాలు ఉండాలో అన్ని కులాల సమూహం ఈ నియోజకవర్గం. కాబట్టి ఈ కులాలన్నింటినీ నేను కలుపుకొని వెళ్తేనే నేను రాజకీయపరమైన మనుగడ నాకు కొనసాగుతుంది తప్పితే కేవలం నేను ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి దీని మీద ఆధారపడితే నడిచే పరిస్థితి కాన్స్టిట్యున్సీలో లేదు. కాకపోతే నాకు అన్ని వర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి, అందరి అభిమానాన్ని నేను సంపాదించుకున్నాను కాబట్టి. ఎందుకంటే నేను పుష్పరాజు గారిని కూడా చూసా పెదకాకాన్లో. ఎప్పుడు పుష్పరాజు గారు పెదకాకాన్ వస్తే అది కాంగ్రెస్కి బలంగా ఉండే మండలం అనే పేరు ఉండేది. ఎందుకంటే ఆయన కూడా మా కుటుంబానికి చాలా దగ్గర కాబట్టి. అలాగే చేబ్రోలు కూడా కొన్ని విలేజెస్ అటు ఇటు మారుతూ ఉండేవి. కానీ వాటన్నిటినీ మాతో వచ్చిన తర్వాత నిదానంగా వాటన్నిటిని కన్సాలిడేట్ చేసుకొని ఎటువంటి ఏ పరిస్థితులు ఉన్నా ఇవాళ వాటిని దాటి వెళ్ళే పరిస్థితుల్లోనే ఆ మండలాల్లో నేను పనిచేశాను. అందరినీ దగ్గరికి తీసుకొని పనిచేశాను కాబట్టి నా గెలుపు కూడా సాధ్యపడింది. 2009 నుంచి
మొన్న 14-19 కూడా ఒక 1000 ఓట్లు రకరకాల కారణాల వల్ల మారిన నేపథ్యంలో నేను ఓడిపోయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓడిపోయినా 1000 ఓట్లతో ఓడిపోయా. పార్టీ పరంగా మేమందరం కూడా బలంగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా కులాలకు అతీతంగా రాజకీయం చేయబట్టే ఈ నియోజకవర్గంలో మా మనుగడ సాగుతుంది తప్పితే కులాల పేరు మీద రాజకీయం చేయాలంటే ఈ నియోజకవర్గంలో సాధ్యపడేది కాదు. సరే, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వద్దామండి. చెప్పండి. ఇదే హాట్ సీట్ ప్రోగ్రామ్, కొంచెం వేడిగా ఉండే క్వశ్చన్లు. అలాగే పర్వాలేదుగా అంటే ఏసే క్వశ్చన్లు నేను వేయడం కాదు. మీ కాన్స్టిట్యున్సీలో గత 4 రోజులుగా అనేక ప్రాంతాల్లో మా టీం పర్యటించి కొన్ని సేకరించాం. డైరెక్ట్గానే అడుగుతాం. చెప్పండి. ఏం ఫీల్ అవర్గా? ఏం కాదు. ఇప్పుడు మీరు మొదట్లో ఇదే భావాలతో ఉన్న మీరు కులాలకు అతీతంగా అందరినీ ప్రోత్సహించిన మానేదో నాకు కూడా తెలుసు, ఇదే జిల్లా వాడిని కాబట్టి. కాపుల్ని చాలామంది దగ్గర పెట్టుకున్నారు, ఎస్సీలని, మీ దగ్గర ముస్లిమ్స్ ఉన్నారు, రకరకాలుగా అందరినీ దగ్గర పెట్టిన నరేంద్ర ఎప్పుడైతే మంత్రి పదవి ఇవ్వలేదో అసలు మీకు ఈ నియోజకవర్గం రాసిచ్చారంటే ఒక పక్క ఆల్రెడీ సంగండేరి చైర్మన్ రాసిచ్చారు మీకు ప్రభుత్వం. ఏమంటే దాంట్లో నేను చెప్తుంది కాదండి, జనం చెబుతుంది. మంత్రి పదవి ఇవ్వకపోతే చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. మీరు కామన్గా నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఏముందండి పార్టీ ఉందని ఏమంటున్నారంటే మీకు నియోజకవర్గాన్ని రాసిచ్చారు చంద్రబాబు నాయుడు అంటారు. నిజమా కదా? నేను అనేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం రాసిస్తే నేను రాజకీయాల్లో 1994 మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. ఆ రోజు నాకు సీట్ ఇవ్వాల, పెడ్లపాటి వెంకటరావు గారికి అనౌన్స్ చేస్తే తర్వాత మార్చి నాకు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏదో పార్టీ రాసిస్తే నాతో పాటు ప్రయాణం మొదలుపెట్టి 94 అంటే ఇవాళ 2025, దాదాపు 31 సంవత్సరాలు. 31 సంవత్సరాల్లో నాతో పనిచేసి ఎంతోమంది రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు, కనుమరుగైన వాళ్ళు, అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా. కాబట్టి ఇదేదో ఒక పార్టీ రాజకీయం కాన్సెన్సీ నాకు రాసిచ్చినంత మాత్రం రాజకీయం నడవదు. అది దాన్ని కాపాడుకోవటం అనేది. ఇక్కడ ఉన్న నియోజకవర్గానికి నేను ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ నియోజకవర్గంలో పొన్నూరు నియోజకవర్గం రూపురేఖలు మారినా ఈ నియోజకవర్గంలో మా కుటుంబం 50 సంవత్సరాల నుంచి రాజకీయంగా మేము ఉన్నాం. కాబట్టి ఇదేదో పార్టీ రాసిస్తే నా మనుగడ కొనసాగదు. నన్ను నేను నిరూపించుకోవాలి, నేను ప్రజల మధ్య ఉండాలి, ప్రజలకు మెప్పు పొందాలి, వాళ్ళ అభిమానాన్ని పొందాలి. పొందినప్పుడే నా మనుగడ సాగుద్ది. కానీ పార్టీ నాకు నియోజకవర్గం రాసిస్తే రాజకీయ మనుగడ ఉంటుంది అనే దానిలో అసలు అర్థమే లేదు. అలా ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే నిన్నగాక మొన్న అయిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అనేక మంది మంత్రులు అయిపోయారు. ఇక్కడ అనుభవం కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు ప్రస్తుతం ఈ తరంలో. మరి అట్లాంటి వాళ్ళకి ఇచ్చేశారు. నరేంద్ర గారు నోరు కూడా ఎత్తట్లేదు. మీరేమో ఇప్పుడు నేను అడుగుతుంటే పార్టీని దాన్ని ఏమైనా సింపుల్ చెబుతున్నారంటే దాని గురించి మీకు రాసి ఇచ్చిన మాట నిజమే, అనేది వాస్తవమే. రెండోది ఏంటంటే మీ మీద నేను జనరల్గా ఎప్పుడు ఏ క్వశ్చన్స్ నేను రాసుకోండి. మీ గురించి మా వాళ్ళంతా అక్కడ ఉన్నప్పుడు చేస్తుంటే మీ గురించి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఫస్ట్ టైం నేను ఇద్దరికి 150-200 మంది ఇంటర్వ్యూలు చేస్తుంటాను. మరి మీ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. అయినా కానీ మీకే సీట్ ఇస్తున్నారు. చెప్పచ్చా మీ ఆరోపణలు కొన్ని? చెప్పచ్చు. నేను అనేది ఏదైనా నేను చెప్పేది ఏంటంటే ఆరోపణలు లేని రాజకీయ నాయకుడు ఎవడో చూపెట్టండి. నిజాలు కాదంటది. అంటే రాజకీయాల్లో ఆరోపణలు చేయడం చాలా సహజమైన తేలికైన పని. రాజకీయాలు చేయటం అనేది, రాజకీయంలో ఆరోపణ చేయటం అనేది చాలా తేలికైన పని. ఆ నిజాన్ని, ఆ రాజకీయం ఆరోపణని నిజంగా నిరూపించినప్పుడే దాన్ని నిబద్ధత ఏంటనే తెలుస్తుంది. రాజకీయం కోసం రకరకాల ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే మీరు సాఫ్ట్గా ఉన్న నరేంద్ర గారు రెండో కోణం కూడా ఉంది. పైకి సాఫ్ట్గా ఉంటారు, తేడా వస్తే ఇంటర్నల్గా ఏమైనా చేసేస్తారు అనేది భయంతోనే మీకు ఓట్లు వేస్తున్నారంట. ఎందుకు వచ్చినారా బాబు భయంతో అని చెప్పి. నేను అనేది నాకు ప్రేమగా ఓట్లు వేసేవాళ్ళే తప్పితే భయంతో ఓట్లు వేసేవాళ్ళు కాదు. ఎందుకంటే భయంతో నేను ఓట్లు వేయించుకోవాలంటే వైకాపా నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఎవడి పని ఆడు చేసుకున్నాడు. నేను ఎప్పుడు ఏ నాయకుడిని ఎప్పుడు ఇబ్బంది పెట్టడం కానీ, ఏ నాయకుడిని ఇది చేయటం కానీ. కాకపోతే నేను పోయిన గవర్నమెంట్లో చూసా, ఏ నాయకులు అయితే గత ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు లేకుండా చేశారో ఆ నాయకులు విచ్చలవిడితనం చేశారు. ఓకే, సరే. మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణలు నిజమో కదా మీరు చెప్పండి. చెప్పండి, దానిలో ఏమి. ఇప్పుడు మేము జనరల్గా 1-2 అయితే చెప్పేస్తాం. మీరు లాంగ్ టర్మ్ ఎమ్మెల్యే కాబట్టి చెప్పండి. ఒకటి, సంగం డైరీ వ్యవహారాల్లో ఆర్థిక అక్రమాలు, అధికార దుర్వినియోగం జరిగాయని మీ మీద కేసులు నమోదైనాయా లేదా? రెండో పాయింట్ అని చెప్పేస్తాం. ఒకటైతే మీరు చెప్పచ్చు కదా. తర్వాత 2023లో రైతులపై దాడి సంఘటన సంబంధించి మీరు రైతుల మీద దాడి చేశారంట 2023లో. మీ మీద హత్యాయత్నం కేసు కూడా నమోదైందంట. నా మీద మీరు జనం చెప్పినేనండి. సంగం డైరీ యాజమాన్యం రైతులకు మధ్యన ఘర్షణ జరిగినట్లు పోలీసులు ఆ రోజు మీరు ఘర్షణ జరిగినట్టు తెలిపారు.
తర్వాత ఇసుక అక్రమ రవాణా, మట్టి మైనింగ్ ఈ వ్యవహారాలన్నీ మీరు వెన్నతో పెట్టిన విద్య అంట. తర్వాత కొల్లకొండలో ఇక్కడ అటవీ శాఖ భూమిలో ఒక వ్యక్తి మైనింగ్ కోసం అనుమతులు తీసుకొని ఆయన బెదిరించి 40% వాటాలు ఇస్తారా లేదని మీరు బెదిరించారంట. తర్వాత పూర్తిగా క్వారీగా స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ వడ్లమూడి, చేబ్రోలు, చేకూరు గ్రామంలో ధూళిపాళ్ళ సోదరుడు అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్ చేస్తున్నమాట నిజమా కాదా? నెక్స్ట్ చేబ్రోల మండలం సొద్దపల్లిలో 25 ఎకరాలు పెద్ద చెరువు, ఇప్పుడు కూడా చూస్తుంటాం, పెద్ద చెరువు చూసి భయంకరంగా ఉంటుంది. చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వాళ్ళ మీద SC ST కేసులు మీరు పెట్టించారంట. నెక్స్ట్ సంగండేరి ఆస్తులు, ప్రధాన ఆరోపణ సంగండేరి ఆస్తులను స్వాహా చేశారని మీరు నిబంధనల విరుద్ధంగా డైరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మించారంట. రాజధాని ప్రాంతంలో విలువైన కోట్ల, అదే జనరల్గా అందరూ చేస్తున్నారండి, మీరు కూడా చేశారంట, కోట్ల భూములను ఆక్రమించుకున్నారు, పోరంబోకు భూముల్ని. నెక్స్ట్ పెదగాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువుల పేరుతో ఆక్రమించారంట. పొన్నూరు దేవాదాయ శాఖ భూములను ఆక్రమించి కాలనీ మీ పేరుతో కాలనీలో ఏర్పాటు చేశారు, అంటే మీకోసం కాదు, కాలనీ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ప్రధాన ఆరోపణ ఏంటి, ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం, సామాజిక వర్గాల గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత అన్ని వర్గాలు మీకు ఓట్లు వేశారు. మీరు అనేకసార్లు అసెంబ్లీలో ప్రమాణం కూడా చేశారు. నేను కులమతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తాను ప్రమాణం చేశారా లేదా? మరి మీరు ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల్లో మీ సామాజిక వర్గం వాళ్ళు ఉన్న ఏరియాలోనే ఫుల్ బాగా డెవలప్మెంట్ చేశారని, కాపులున్న గ్రామాల్లో కానీ మిగతా ఎస్సీలున్న గ్రామాల్లో మీరు పట్టించుకోలేదని మీ మీద ప్రధాన ఆరోపణ. దీనికి మీరు ఏం చెప్తారు? వరుసనే నేను చెప్తే దానిలో సంగం డైరీ నేను పదే పదే చెప్తున్నా, అది రైతుల ఆస్తి, నేను కాపలాదారుని మాత్రమే దానిలో. కాబట్టి సంగం డైరీలో గత ప్రభుత్వం నా మీద కేసు పెట్టింది. దానిలో కేసు పెట్టి 30 రోజులు డైరీలో 200 మంది పోలీసులను కాపలా పెట్టి ఏసీబీ ఆఫీసర్స్ అడుగడుగున ఎతికారు. బ్యాంకుల దగ్గరికి వెళ్ళి డైరీ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నారు, మా ట్రస్ట్కి సంబంధించిన స్టేట్మెంట్స్ తీసుకున్నారు, బయట చార్టెడ్ అకౌంటెంట్స్ని హైర్ చేశారు. ఏది చేసినా కూడా ఎక్కడ అక్రమాలు జరిగినాయి అనేది ప్రభుత్వం నిరూపించలేకపోయింది. ఇంతవరకు ఏమీ లేదు. దాని మీద మేము ఏదైతే మా దగ్గర ఉందో, ఇప్పుడు కూడా ప్రభుత్వం కేసు జరుగుతుంది, మేము కూడా మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చాం. సంగం డైరీ ఇప్పుడు నేను కాదు కదా, సంగం డైరీ 1977లో ఎడ్డపాటి వెంకటరావు గారు, 78 నుంచి 83 వరకు మా ఫాదర్, 83 నుంచి 89 వరకు కొల్లా వీరయ్య చౌదరి గారు, కుర్రా వీరయ్య గారు, రకరకాల వ్యక్తులు, మధ్యలో కలెక్టర్ వచ్చాడు. అలాగే 92 నుంచి 94 మళ్ళీ మా ఫాదర్ అయ్యారు. 94లో ఆయన చనిపోయిన తర్వాత కొద్ది నెలలు, 8 నెలల కాలమే నేనుంది. ఆ 8 నెలల కాలంలో ఆయన చనిపోయినప్పుడు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఒకరోజు పాల డబ్బులు ఇచ్చారు. దాంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ రోజే 10 ఎకరాలు ఇవ్వాలని. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటి, 2000 సంవత్సరంలో ఈ ల్యాండ్ ట్రస్ట్కి రిజిస్టర్ చేసినప్పుడు అసలు ఆ కాన్సెన్సీ నాది కాదు, వేమూరు కాన్సెన్స్ ఎక్కువ ఉంటుంది, చైర్మన్ నేను కాదు, రాజన్ బాబు చైర్మన్. మరి వాళ్ళ పాలకవర్గం ఒక వేరే వ్యక్తి చైర్మన్ ఉండగా ఆయన కింద ఓ పాలకవర్గం ఉండి ఎండి ఉంటే ఆ ఎండి నేను ఎట్లా కొల్యూడ్ అవుతాం? ఇప్పుడు కేసల్లా 10 ఎకరాలు రాయించుకున్న దానిలో నేను ఎండి కొల్యూడ్ అయ్యామంటారు. చైర్మన్కి బోర్డుకు తెలియకుండా ఎండి చేయగలరా? నిజంగానే చేస్తే ఆ ఎండి మీద ఆల్రెడీ అప్పుడు చర్యలు తీసుకోవాలి కదా. కాకపోతే ఏంటంటే నాకున్న రాజకీయపరమైన దీనిలో రకరకాల వ్యక్తులు నన్ను ఇరికించడానికి దీనిలో భాగస్వాములై కేసు పెట్టారు. నాకేం సంబంధం లేదు. జైల్లో ఏముంది, గవర్నమెంట్ కావాలంటే ఎవరినైనా వేయచ్చు. ఇప్పుడు మీరు చేస్తున్నట్టుగా నేను ఎవరిని జైల్లో వేయాల్సిన అవసరమే లేదు. పెడుతున్నారు కదా కేసులు అంటే వేరు. కేసులు నేను చెప్తున్నా, ఈ రోజుకి చెప్తున్నా, కేసు కొని తెచ్చుకునే కేసులు అయ్యి. నేనేమి కేసులు కావాలని నేను ఎవరి మీద పెట్టను. నేను పొన్నూరు నియోజకవర్గంలో ఈ రోజు కూడా చెప్తాను, నేను కొన్నిటికి వ్యతిరేకం, పేకాటకు వ్యతిరేకం, క్లబ్బులకు వ్యతిరేకం, అలాగే ఎవడన్నా గంజాయి అమ్మినా వ్యతిరేకం, ఎవడన్నా ఆడపిల్లలను ఇబ్బంది పెట్టినా వ్యతిరేకం, ఎవడన్నా లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకోవాలన్నా వ్యతిరేకం. ఎందుకంటే నేను ఆఫీసర్ పోస్టింగ్లన్నీ కూడా కావాల్సిన అడిగిన వాళ్ళకి వేస్తా తప్పితే ఎవరి దగ్గర ₹1 తీసుకోను. కానీ వాటిని కాపాడినప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే. అదే సార్ మేము చెప్పేది, మా ఎంక్వైరీ తెలియదు కూడా ఏంటంటే, అసలు మీకు ఇన్ని సంవత్సరాలు ఆరోపణ ఉంటే మీరు ఎమ్మెల్యే గారు ఇన్నిసార్లు అవ్వరు. మరి ఇంత నీట్గా మీరు పరిపాలన చేస్తున్న పొన్నూరు నియోజకవర్గంలో ఎప్పుడు కాంట్రవర్సీలు లేవు అసలు.
కాంట్రవర్సీలు ఎప్పుడు ఉంటాయి. ఏది ఈ రకంగా ఈయన ఎందుకంటే అవినీతి చేశాడు, డబ్బులు తినేశాడు, నేను చెప్పేది ఏంటంటే అధికారం పోస్టులు డబ్బులు తిన్నారు, లేదు. నేను అదే చెప్తున్నా, డబ్బులు తిన్నారనే దానికి ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన కొన్ని అంశాలు, కొనలకొండో లేకపోతే మైనింగ్, కొన్ని అంశాలు నా చుట్టూ ఉన్నప్పుడు కొన్ని నాకు తెలియకుండా జరగచ్చు. అదే పెద్ద పెద్దగా మీరు నేను తిమింగలం చెప్పేది లాంటివి తినేసి చిన్న చిన్న సేవలు నేను చేస్తున్నారు చెప్పేదేనండి, కదా. దాన్ని నాకు తెలియకుండా నా చుట్టూ ఉన్న వ్యక్తులు కొన్ని చేయొచ్చు. ఉమ్, నా దృష్టికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తినే గత 5 సంవత్సరాల నుంచి నేను దూరంగా పెట్టాను, ఇవాళకి కూడా. ఉమ్, ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఏదో చేసినా అల్టిమేట్గా బాధ్యత నాదే. నేను బాధ్యత నుంచి నేను తప్పుకోను, ఉమ్, కానీ తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని తప్పును సరిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఉమ్, కాబట్టి దానికోసమే ఎవరైతే మీరు కొన్ని చెప్పారో, మైనింగో లేకపోతే ఇంకోటో, కొనలకొండో లేకపోతే ఇంకొకటో, ఇవన్నీ మనకు సంబంధం లేకపోయినా మన పేరు ఉపయోగించుకొని కొంతమంది చేయొచ్చు. అది మీరు గుర్తించారా? నేను గుర్తించా కాబట్టి ఆ వ్యక్తులను నేను దూరంగా పెట్టాను ఉమ్, ఈ రోజు వరకు కూడా. ఉమ్, ఎందుకంటే ఎంతోమంది నేను ఓడిపోయిన తర్వాత ఉమ్, రకరకాల కారణాలు అనేది నేను కొన్ని విశ్లేషణ చేసినప్పుడు అది కూడా ఒక అంశంగా వచ్చింది కాబట్టి నేను ఆ వ్యక్తులను దూరంగా పెట్టా ఈ రోజు వరకు కూడా. ఓకే. కాబట్టి నాకు తెలిసి నా నాలెడ్జ్లో ఉన్నప్పుడు ఎవడు తప్పు చేయడానికి నేను సహించను, ప్రోత్సహించను, రెండు చేయను. ఉమ్. మరి ఇంత నిజాయితీగా ఉన్న మీరు సడన్గా ఒకసారి ఓడిపోయారు కదా 2019లో కిలా రోసి చేతిలో. దాని ప్రధాన కారణం ఏమేంటి అనుకుంటారు? దానికి నేను చెప్పా కదా, ఇప్పుడు నా చుట్టూ ఉన్నాళ్ళు వాళ్ళు చేసినాయో కొన్ని తప్పులు. ఎందుకంటే అల్టిమేట్ బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నా కింద ఎవడ చేసినా వాడు చేసాడు నాకు సంబంధం లేదనే మనస్తత్వం కాదు. సో నా కింద వాడు చేసినా కూడా తప్పు జరిగినా దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. కాబట్టి దానివల్ల బాధపడిన కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, కొంతమంది ఇది చేయొచ్చు. ఎందుకంటే రాజకీయాలు ఏం లేకపోయినా బురద వేయటం అనేది రకరకాల సంఘటనలు తీసుకొచ్చి నాకు కలుపుతారు. కాబట్టి వాటి వల్ల వచ్చిన పరిణామాల్లోనే ఒక 1500 ఓట్లు ఇటు నుంచి అటు వెళ్ళటం వలన అతను గెలిచాడు. 2000 ఓట్లు ఇటు నుంచి అటు పోయి 1000 ఓట్లతో ఆయన గెలిచాడు. కాబట్టి అది గుర్తించే నేను ఈసారి చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాను. నా దృష్టికి వచ్చిన ఏది లీడర్ అయినా సరే నాకు నచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయొద్దు అని చెప్పి. దానిలో మొహమాటం ఏం లేదు. నాకు తెలిసిన లీడర్లకి ఎక్కడన్నా జరిగినా నేను పిలిచి చెప్తున్నా లీడర్లకి, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయొద్దు అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఇవన్నీ ఆరోపణలు తప్పితే నిజంగా నేను అడిగేది ఏంటంటే, ఈ ఆరోపణలు చేశారు, వచ్చిన తర్వాత 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. 5 ఏళ్ళు గవర్నమెంట్లో నా మీద డైరీ తరపున కేసు తప్పితే ఇంకేదైనా కేసు పెట్టారా? ఓకే, నా బినామీలే ఉన్నారనుకుందాం, మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలే? ఈ 5 ఏళ్ళు ఎక్కడ వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అంటున్నా. ఎక్కడ దొరకలేదు. ఎందుకు నేను దొరకటం కాదు, నా మీద చెప్పడానికే ఏముండవు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎతికాడు, ఒకే ఒక్క మర్డర్ కేసు, ఉమారెడ్డి గారు ఎలక్షన్, అది కూడా నా ఎలక్షన్ కాదు. ఉమారెడ్డి గారు ఎంపీగా నిలబడినప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నిలబడితే ఆ రోజు గొడవలు జరిగి కాంగ్రెస్ ఆయన నెల్లూరు నుంచి వచ్చి పెట్టి గొడవలు జరిగితే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ ఒక్క కేసులో ఎవరున్నారు? నేనున్నా, నా తమ్ముడు ఉన్నాడు. ఉమారెడ్డి గారు లేడు ఆ కేసులో. నేను, నా తమ్ముడు, 1వ ముద్దాయి, 2వ ముద్దాయి నా తమ్ముడు, మిగతా వాళ్ళు కార్యకర్తలు. నా ఎలక్షన్ కోసం చేశాను, ఉమారెడ్డి గారి ఎలక్షన్ కోసం చేశాను నేను. ఓకే. నాకు నిజంగానే కుల్ల ఫీలింగ్ అంటే ఆ రోజు ఉమారెడ్డి గారికి కూడా మాలాగా నిజాయితీగా ఈ రోజుకి చెప్పమనండి ఉమారెడ్డి గారు, నేను అడుగుతున్నా. నిజాయితీగా పనిచేసింది మేమే ఆ రోజు, మిగతా కాన్స్టిట్యున్సీల కంటే. ఎంత వచ్చిందండి మీ కాన్స్టిట్యున్సీలో ఉమారెడ్డి గారు? మా కాన్స్టిట్యున్సీలో ఆయనకి కరెక్ట్గా గుర్తులేదు, అనా పైసలతో సహా లెక్కప్ప చెప్పాము ఆయన. కాబట్టి అంత నిజాయితీగా పనిచేసేవాళ్ళం. మా ఎలక్షన్ కోసం అయితే నిజంగానే మాకుంటే, ఎవరో ఉమారెడ్డి ఎలక్షన్ కోసం మేమెందుకు గొడవ పడాలనే భావన మాకుంటే అది నడవదు కదా. మేము ఉమారెడ్డి గారు నిలబడినా ఆయన మాకు బాపట్ల ఎంపీ కింద ఉండేది. మా ఎలక్షన్ ఎలా చేసామో అలానే చేసాం ఆయనకు కూడా. దానికి కులం అనే ప్రస్తావన ఎందుకు వచ్చుద్ది? ఓకే సార్, ఇప్పుడు ఒక విషయం అడగాలి మిమ్మల్ని. మీరు ఎక్కడ కూడా చిన్ననాటి నుంచి ఎమ్మెల్యే అయ్యి అన్ని రకాలుగా పరిపాలన చేసుకుంటూ వచ్చి సడన్గా వైసీపీ గవర్నమెంట్లో మిమ్మల్ని కేసు పెట్టి జైలు వేశారు కదా, ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో మీరు? నేను 33 రోజులు ఉన్నాను. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది మీకు? నేను చేసేది, నేను అక్కడ కొత్త ప్రపంచం, నేను చాలామంది చెప్తా, ఎంతోమంది ఒక కొత్త ప్రపంచాన్ని నేను చూసా అక్కడ. ఎందుకంటే డబ్బులు లేక బెయిల్ తీసుకోలేక జైల్లో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక 5,000 10,000 ఉంటే వాళ్ళు బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా అవకాశం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఎప్పుడూ 18 ఏళ్లలో వాళ్ళు పొరపాటు చేసి ఒక రేప్ కేసు ఒక ఇదో చేసిన దానిలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి నడవలేని పరిస్థితుల్లో వాళ్ళలో పశ్చాత్తాపం చూశాను నేను. అది చేయకుండా ఉండాల్సిందే అని. కొంతమంది వర్గాల పేరుతో కొట్టుకొని లైఫ్ పడి అక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచన చేసేవాళ్ళు కొంతమందిని ఈ గుంటూరు జిల్లాలో కొంతమందిని నేను కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన విన్నా. ఎందుకంటే వాళ్ళు ఉంటారు, లోన్ ఉంటారు, వాళ్ళ పిల్లలు
రకరకాల వాళ్ళు, కొంతమంది నార్త్ ఇండియా వాళ్ళని చూసా, ఇక్కడ ఉన్నాడు గంజాయి తీసుకెళ్లాలని చెప్పి పిలిచి వాళ్ళని పోలీసులకు పట్టించి రోజుల తరబడి ఉన్న నార్త్లో ఉన్నాళ్ళు చాలామంది గంజాయి కేసులో ఉన్నాళ్ళు ఉన్నారు. అట్లా రకరకాలుగా చాలామందిని నేను కలిసా. అదొక కొత్త ప్రపంచం అది. దానిలో ఒకవేళ ఆవేశంతో తప్పు చేసినాడు, బయటికి చిన్న చిన్న కారణాల వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల బయటికి రాలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను మొన్నే వాళ్ళ గురించి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళని చూశాను నేను. ఇక్కడ ఏ జైల్లో రాజమండ్రినా? రాజమండ్రి జైల్లో 30 రోజులు కూడా. మధ్యలో 10 రోజులు హాస్పిటల్కి వెళ్ళాం కోవిడ్ వచ్చి. ఇప్పుడు ఈ కేసుల్లో సహజంగా జైలుకి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది తప్పుడు కేసులో ఉంటాయి. మీది తప్పుడు కేసు అంటున్నారుగా, మేమే పెట్టిన తప్పుడు కేసునా? తప్పుడు కేసు గవర్నమెంట్ అనుకుంది, కేసు పెట్టారు, అది దానిలో ఏమీ జరగల, కావాలనుకున్నారు, పొలిటికల్ మోటివ్ తో పెట్టారు. చాలా మంది జైలు మగ్గేవాళ్ళు తప్పుడు కేసులు ఉంటారుగా, ఉండొచ్చు. నేను డినై చేయను. నేను చెప్తున్నా కదా, ఎంతో మంది చిన్న చిన్న కారణాలతో ఒక 5,000 10,000 బెయిల్కి లేక కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది బయటకు వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత కూడా చాలా మంది వాళ్ళ పిల్లలు చదువుతున్నారనో, వాళ్ళు డబ్బులు లేవనో, చాలా మందికి నేను బయటకు వచ్చిన తర్వాత, కాకపోతే ఈ మధ్యన సంబంధాలు, మనుషులు బయటకు వస్తారు వెళ్ళిపోతారు తగ్గినాయి. కానీ నా దగ్గరకు వచ్చి చాలా మంది నన్ను అడిగి, ఇదిగోనండి మాకు ఈ కుటుంబం ఉంది, కొద్దిగా సహాయం చేయమని, పిల్లల చదువులని, నేనున్న రోజులు ఇచ్చిన ప్రతి వాళ్ళకి నేను సహాయం చేశాను బయటకు వచ్చిన తర్వాత. ఓకే అండి. ఈ ధూళిపాళ్ల నరేందర్ గారికి కాపులంటే ఎందుకంత కక్ష? ఎందుకు ఈయన తన కులం వాళ్ళనే చూసుకుంటున్నాడు, కాపుల్ని ఈ నియోజకవర్గంలో ఎందుకు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు? ఈ విషయాలని తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇప్పుడు అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ నెంబర్ 1 ఓటీటీ రూపంలో మీ అందరి ముందుకు వచ్చింది. సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క సామాన్యుడికి విలువైన సమాచారం అందించడమే అమూల్యంగా భావిస్తూ, ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని ప్రతి ఒక్క రంగంలోని అప్డేట్స్ను మీ అందరి ముందు ఉంచడం కోసం మన ఓటీటీ ఛానల్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ నెంబర్ 1 ఓటీటీని విస్తృతం చేయండి. అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని మీ సొంతం చేసుకోండి. నెంబర్ 1 ఓటీటీను ప్రతి ఒక్కరూ యాప్ స్టోర్, ప్లే స్టోర్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాంతాల్లోనే మీ నెంబర్ 1 ఓటీటీ ప్రమోటర్లుగా పనిచేస్తూ నెలకు 20,000 రూపాయలకు పైగా సంపాదించుకునే అవకాశం. పూర్తి వివరాలకు 9493925831. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. చూడండి, మన నరేంద్ర గారు, చెప్పండి సుధాకర్ గారు, మీకు అసలు మీ కులం తప్ప మిగతా వాళ్ళంటే చాలా కక్ష అని, ముఖ్యంగా కాపులంటే మీకు ఎందుకు ఇంత కక్ష అని అందరూ అడుగుతున్నారు. ఎందుకు మీరు కాపుల మీద కక్ష పెట్టుకున్నారు? కారణం ఏంటి? అసలు కాపుల మీద కక్ష పెట్టుకోవాల్సిన అవసరం ధూళిపాళ్ల నరేంద్రకి ఏంటి? అదే అడుగుతున్నాం. నాకు ఎటువంటి కక్ష కాపుల మీద లేదు. నా కింద చాలా నా నియోజకవర్గంలో కాపుల గ్రామాలు చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. దాదాపు 40,000 ఓట్లు పైన దగ్గర. ఖచ్చితంగా వాళ్ళు ఆ గ్రామాలు, ఆ గ్రామ అభివృద్ధికే మేము పనిచేసాం. ప్రతి ఒక్కరికి సంక్షేమం కోసం మేము పనిచేసాం. కాబట్టి ఇది కేవలం ఒక దుష్ప్రచారం తప్పితే వాస్తవం కాదు. ఇప్పుడు అందరూ ఏమంటుందని అంటే, ముఖ్యంగా ఇప్పటివరకు ఓటమి లేని నరేందర్కి ఎప్పుడైతే కిలార్ రోసే వచ్చి గెలిచాడో ఆ రోజు నుంచి మా కాపుల మీద కక్ష పెట్టుకున్నాడు. ఎప్పుడు కూడా ఇప్పుడు వెల్లూరు కానీ మంచాలు కానీ ఈ గ్రామాల్లో ఆయన ఎప్పుడూ అభివృద్ధి చేయలేదు. 2 సంవత్సరాలుగా కిలార్ రోసేకి మేము వ్యతిరేకంగా ఓట్లు వేసిన, జనసేన తరపున నరేందర్ గారికి వేసిన ఆయన వచ్చి వైసీపీలో ఉన్నా కానీ మా గ్రామాలన్నీ రోడ్లు వేసాడు, శ్మశానాలు బాగు చేయించాడు అని వాళ్ళు అనుకున్న టైంలో మీరు అది కక్షగా మార్చుకొని ఎలా నన్ను ఓడిస్తారా కాపులని ఇట్లా తయారయ్యారంట. నిజమా కాదా? ఇది అవాస్తవం. నేను చెప్పేది ఏంటంటే, రాజకీయం వేరు, కులం వేరు అనేది. ఒక్క కాపులు వేస్తేనే రోసే గెలవలేదు కదా. ఒక కాపులు వేస్తే రోసే ఎలా గెలుస్తాడు? అన్ని కులాలు వేస్తేనే వైఎస్ఆర్సీపీకి 2019లో ఆయన గెలిచింది. ఒక కులం పేరు మీద ఏ వ్యక్తి గెలవటం అనేది సాధ్యపడదు. కాకపోతే కులంలో మెజారిటీ ఉండొచ్చు, మైనారిటీ ఉండొచ్చు. కాబట్టి ఒక్క కులంతోనే రాజకీయం చేయటం, కులంతోనే గెలవటం అనేది ఉండకపోవచ్చు, ఉండదని నా అభిప్రాయం. రెండోది, నేననేది మీరు చెప్పిన ఊళ్ళు, వెల్లలూరున్నా మంచాలున్నా, ఏదైతే ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా మీరు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, తెలుగుదేశంలో జరిగిందా, తెలుగుదేశం లేని ప్రభుత్వాల్లో జరిగిందా, కాంగ్రెస్ ఉన్నప్పుడున్నా తీసుకోండి, మన వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడున్నా తీసుకోండి, ఖచ్చితంగా ఆ గ్రామాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం ఉన్నప్పుడే జరిగింది. ఆ గ్రామాల రూపురేఖలన్నీ మేము వచ్చిన తర్వాత మార్చాం తప్పితే ఎక్కడా కూడా ఇది కాపు గ్రామం
పార్టీలు వ్యక్తులు మారుతూ ఉంటారు. ఒకసారి ఒక పార్టీకి వేయచ్చు, ఒకసారి ఒక ఇది చేయొచ్చు. కానీ మాకంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కాపుల్లో కూడా ఒక వర్గం ఉంది మాకు. ఆ గ్రామాల్లో బలమైన వర్గాలు ఉన్నాయి, బలమైన కుటుంబాలు ఉన్నాయి మాతో. కాబట్టి ఎప్పుడూ కూడా దాన్ని ఒక కాపులు ఒక వర్గాన్ని ఇది చేసుకొని చేయటం కానీ ఇంతవరకు నాకున్న దీనిలో ఎప్పుడు నేను చేయాలి. అదేనండి, ఇంత ముందు వరకు లేదు. ఈ రోజు ఎప్పుడైతే గెలిచాడో అక్కడి నుంచి మీరు కక్ష పెట్టుకొని ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఈ జనసేన వాళ్ళు చేయకపోతే మీరు గెలిచారని ఏదని చెప్పండి. చెప్పేదేనండి, అన్ని పార్టీలు కలిస్తేనే దీనిలోకి వచ్చేది. ఈవెన్ ఇప్పుడు ప్రజారాజ్యం ఉంది, 2009లో ప్రజారాజ్యం క్యాండిడేట్ని పెట్టారు. కాబట్టి మేము అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే 2009లో. మొన్న జనసేన విడిగా పోటీ చేసి నేను పోటీ చేసా, వైఎస్ఆర్సీపీ నుంచి చేశారు. వైఎస్ఆర్సీపీ నాకు 1000 ఓట్లు మాత్రమే. అప్పుడు కూడా నాకు కాపులు ఓట్లు వేశారని చెప్తున్నా నేను. జనసేన ఉన్నప్పుడు కూడా కాపులు నాకు ఓట్లు వేశారు. కాబట్టి నేనేదో కాపులు వీళ్ళు జనసేనలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారని పెట్టుకొని అసలు అది కేవలం నా మీద దుష్ప్రచారం చేయటం తప్పితే. ఎందుకంటే అవతల పార్టీకి లీడ్ చేసే వ్యక్తులు ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి కులాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దీనిలో వాస్తవమే లేదు. ఇప్పుడు కూడా అసలు కాపులు సీటు ఇవ్వలేదు అక్కడ. రోసే దగ్గర నుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా అంబటి మురళీకృష్ణకి ఇచ్చారు. అంటే వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, 40,000 పైన ఉన్నాయి కాబట్టి రోసే గెలిచాడు, మేము కూడా గెలుస్తామని వచ్చారు. సరే ఓడిపోయాడు, దానికి కూడా కారణం జనసేన మీతో ఉండబట్టి అది పక్కన పడేయండి. ఇప్పుడు మీరు ఒకవైపు కాపుల మీద నాకే కక్ష లేదు అంటున్నారు. అసలు మీ ఇన్ని సంవత్సరాల్లో కాపులకి ఏమేమి పదవులు ఇచ్చారు చెప్పండి. మీరు ముఖ్యమైన పదవులు ఏమి ఇచ్చారు? ఖచ్చితంగా ఇప్పుడు లాస్ట్ టైం మేము ఉన్నప్పుడు DCMS చైర్మన్ ఇచ్చాం కూతు సాంబశివరావు గారికి, టెంపుల్ కమిటీ చైర్మన్లు ఇచ్చాం, బోర్డు డైరెక్టర్లు ఇచ్చాం, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఇచ్చాం. జిల్లా స్థాయిలో మాకు ఆ రోజు అవకాశం ఉంది కాబట్టి DCMS చైర్మన్గా కూతు సాంబశివరావుకి ఇచ్చాం పోయిన గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ చెప్పండి ఇప్పుడేమి ఇచ్చారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత DCMS చైర్మన్ హరిబాబు అయ్యాడు. మీరే రికమెండ్ చేశారు హరిబాబు? నేను చేశానా, వాళ్ళు చేశారా? పార్టీ ఇచ్చింది. పార్టీ కాపులకి ఇవ్వాలనుకుని ఆ సీటు ఆ పదవి హరిబాబుకి ఇచ్చింది. అదొకటే ఇచ్చారు. ఇప్పుడు ఇంకా మిగతా మార్కెట్ యార్డ్లు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డ్లో డైరెక్టర్లు ఉన్నారు, టెంపుల్లో ఉన్నారు, మెంబర్ల కింద. సరే, ఓకే, ఇచ్చారు. సడన్గా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఈ వారం 10 రోజులుగా మీరు ఎందుకని మామిళ్ళపల్లి గ్రామం విషయం మాట్లాడుకున్నాం. మామిళ్ళపల్లి గ్రామంలో కాపులు రైతులుగా, కౌలు రైతులుగా ఉండే ఏదో కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేసుకొని వాళ్ళు పంట పండించుకొని మొక్కజొన్న తీసుకొచ్చి అందరూ కలిసి ఒక చోట పెట్టుకున్నారు. ఏమంటే అది గొడవను కూడా కాదు, వాళ్ళ కాపులకు సంబంధించిన ఒక సొంత అందరు కలిసి పెట్టుకున్నారు అక్కడ. ఎందుకు దీనికి కారణం? ఈ గవర్నమెంట్ మద్దతు ధర ఇవ్వట్లా, ఏదైనా రేట్ వస్తే అమ్ముకుందాం అని పెట్టుకున్నారు. మీరు దాని మీద ఎందుకు దాడి చేయించి 100 మందిని పంపించి పక్కూరు వాళ్ళని దాన్ని పగలగొట్టేయటం? చూడండి, ఇదంతా కూడా ఏ రకంగా పెట్టుకున్నారా అనడం జరిగింది. పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా, హాట్ టాపిక్ అది. దాన్ని ఎందుకు చేశారు మీరు చెప్పండి కారణం. నేను చెప్పేది ఒకటే, నేను ఎవరినైనా కోరుతా ఉన్నా, నేను ఈ రోజు కూడా అది కాపులది కాబట్టి నేను వెళ్ళాననే దానిలో వాస్తవం కాదు. ఎవరిదని వెళ్ళారు మరి? ముఖ్యంగా అది గోడౌన్ అంబటి మురళీ కృష్ణది సైట్. మా వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు, సోదా సముద్రయ్య అనే అతనిది స్థలం. మరి గోడౌన్ అంబటి మురళీకృష్ణ అన్నారు. నేను చెప్పేదేనండి, గోడౌన్ ఎలక్షన్ అప్పుడు అంబటి మురళీకృష్ణ కట్టి దాని నుంచే ఆయన నియోజకవర్గంలో ఎలక్షన్ నడిపాడు. అది అక్షర సత్యం. అదే గోడౌన్ని, ఎందుకంటే నేను ఇక్కడ ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే, అంబటి మురళీకృష్ణ ఒక నియోజకవర్గానికి ఎందుకంటే చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా పార్టీగా యాజిటేషన్ చేయొచ్చు, ఏది మొక్కజొన్న మీద. కానీ మొన్న జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ మొక్కజొన్నల మీద చేయలే. అంబటి మురళీకృష్ణ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కలెక్టరేట్ ఎదురు ధర్నా పెట్టాడు. పెట్టి రైతుల కోసం చేయొచ్చు, నేనేం కాదని అంటలా. అంబటి మురళీకృష్ణ ఎవడో కూర్చోవడానికని నేను అంటలా. రైతుల సమస్య ఉన్నప్పుడు మేము చేసాం ఇదివరకు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికో సమస్యలు తీసుకెళ్ళడానికి ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది ఒకటే. కానీ దానికి సంబంధించిన దానిలో ధూళిపాళ నరేంద్ర సంగతి ఎందుకు, ప్రస్తావన ఎందుకు? ఏం చేశాడు ధూళిపాళ నరేంద్ర? నేను ఈ రోజు కాదు, నేను డైరీ చైర్మన్ అయిన దగ్గర నుంచి కూడా మాకు కావాల్సిన మొక్కజొన్నలు చుట్టుపక్కల ఊళ్ళలో మార్కెట్ రేట్ కంటే కూడా ఒక 300-400 ఎక్కువ పెట్టి కొనటం అనేది సంగం డైరీ ఆనవాయితీగా చేస్తుంది. మొన్న కూడా 1700 రూపాయలు నేను నిజంగానే సంగం డైరీకి మనం ఎందుకు డబ్బులు పెట్టాలి అనుకుంటే నేను 1700 కొనొచ్చు.
నేను 2,100 రూపాయలకి రైతుల దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 200 మంది రైతుల దగ్గర నుంచి నేను 3,000 మెట్రిక్ టన్నుల దాకా కొన్నా. కొన్నట్టు మీ దగ్గర 2,000 కొన్నట్టు ఆధారం ఏం చూపిస్తారు? ఖచ్చితంగా వాళ్ళ దగ్గర రిసిప్ట్స్ ఉంటాయి, వెళ్ళొచ్చు, అడగచ్చు, ఏ రైతు దగ్గర కొన్నాం ఏంటి అనేది కొనొచ్చు, తీసుకోవచ్చు. నేనేం దానికి కాంటలేదు. సంగం డైరీకి నేను 1,700 కొని 2,100కి వేస్తే డైరీ డబ్బుల నుంచి కదా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేది. దుల్లిపాల నరేంద్ర అకౌంట్ నుంచి వెళ్ళవు, సంగం డైరీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్తాయి. దాన్ని పెట్టి నువ్వు ధర్నా రైతుల గురించి మాట్లాడి ధూళిపాడ నరేంద్ర గురించి ఇంకొకళ్ళ గురించి ఎందుకంటా నేను అనేది? నువ్వు నేను 2,100 కొంటే నేను దళారిని నన్ను అనాల్సిన అవసరం ఏంటి? నువ్వు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయి, నువ్వు చెయ్యి, ఇదిగో రైతులకు ఇబ్బంది జరుగుతుంది, గవర్నమెంట్ కొనమని అనొచ్చు. ప్రతి వేదికని ధూళిపాడ నరేంద్రని తిడతానికో నా మీద దుష్ప్రచారం చేయడానికో నేను ఒక దళారితనం చేస్తున్నానని చెప్పినందుకే, నేను దళారితనం కాదు, ఆయన పక్కన ఉండే లెఫ్టో రైటో ఆ ఊర్లో అంబటి కృష్ణ అనే అతను వాళ్ళకి అత్యంత దగ్గర, అతను కొని చేసి అక్కడ పెట్టాడనే సమాచారం మా వాళ్ళు మునిపల్లి అప్పుడు వెళ్ళింది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూపెట్టారు. దానిలో వైఎస్ఆర్సీపీ జెండాలు ఉన్నాయి, వాళ్ళ ఈ కూడా ఉన్నాయి, ఫ్లాగ్స్ ఉన్నాయి, తోరణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని ఆధారాలతో సహా దాన్ని నిరూపించడం జరిగింది ప్రపంచానికి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, నేను ఒకటి నేను మాట్లాడాను అంటే దాన్ని ఖచ్చితంగా నేను అన్ని నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడతా. అంబటి కృష్ణ అనే అతను, నేను ఆ రోజు మొన్న మునిపల్లిలో కూడా చెప్పా, ఎవరెవరి దగ్గర రైతులు కొన్నారో నా దగ్గర ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. అతను ట్రేడింగ్ చేస్తున్నాడు, అతను నీ పక్కన ఉన్నాడు, పెట్టుకొని నన్ను దళారి అంటే నీ గోడౌన్ అది, నువ్వు కట్టిన గోడౌన్, సోదా సముద్రయ్య గోడౌన్ అట్లా, సోదా సముద్రయ్య గోడౌన్ అట్లా, సోదా సముద్రయ్య స్థలంలో అంబటి మురళి కట్టిన గోడౌన్. మేము ఎంక్వైరీ చేసాము, దానిలో ఎలక్షన్ చేశాడు. నీ గోడౌను నీ పక్కన ఉన్న అనుచరుడికి ఇచ్చి నువ్వు ట్రేడింగ్ చేయిస్తావు, అతను వ్యాపారం చేస్తుంటే నువ్వు వచ్చి నేను నిజాయితీగా కొంటే నా మీద ఆరోపణలు చేయటం ఏంటి? అది నిరూపించడానికి, ఎందుకంటే తను చెప్పే మాటలు అబద్ధం అని నిరూపించడానికి ఒక రాజకీయ పార్టీగా మేము చేసింది అంతే. అయితే నరేంద్ర, దీనికి పద్ధతి ఉంటుంది కదా, మీరు ఏం చేయాలి? అఫీషియల్గా ప్రభుత్వ అధికారులను పంపండి, లేదా పోలీసు వాళ్ళని పంపండి, చూడండి అని చెప్పాలి. కానీ ఏకంగా 100 మందిని పంపించేసి దాడి చేయలా, మేము తీసి అధికారులను పిలిపించి చూపెట్టాము. ఏంటి వాళ్ళందరూ అధికారుల 100 మంది పైగా పక్క గ్రామంలో వచ్చారు, ఎంఆర్ఓ వచ్చాడు, ఇంకా ఎంఆర్ఓ వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, అందరికి చెప్పి ఇదిగోనండి ఇది ఇక్కడ ట్రేడ్ చేస్తారు, అక్రమంగా పెట్టారు, పలానా వ్యక్తి పెట్టాడు, అంబటి కృష్ణ అనే వ్యక్తి గోడౌన్ అంబటి మురళిది అని చెప్పాము. దాని సరే నరేంద్ర గారు, మీరు ఇట్లా చెప్తారు, మా ఎంక్వైరీలో మీ దగ్గర మాట్లాడింది వాళ్ళేం చెప్తున్నారు ఏంటంటే, ఈ గోడౌన్ అంబటి త్రివేణి అనే స్థలం, ఎలక్షన్ ముందు ఆ గ్రామస్తుడే కాబట్టి అంబటి మురళీకృష్ణ అమ్మ నేను ఆఫీస్ కట్టుకుంటాను, గోడౌన్ కట్టించిన మాట నిజం, మీరు చెప్పిన మాట. ఆఫ్టర్ ఎలక్షను ఎంతో డబ్బులేనియో ఎంతో ఆయనకి ఇచ్చేసి వీళ్ళు దాన్ని స్వాధీనం చేస్తున్నారు, స్థలం వెళ్ళదు కాబట్టి. సహజంగా వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు జెండాలు గిండాలు అక్కడ ఉంటాయి, వాళ్ళు రైతులు కాబట్టి వాళ్ళు 5-6 కలిసి ఎవరైతే ఈ లక్ష్మీప్రసాద్, సూర్యశెట్టి లక్ష్మీప్రసాద్ వీళ్ళందరూ కలిసి సముద్రయ్య గారు వాళ్ళది కొంత ఉంది, అందరూ కాపు కొలస్తులే మనోడే కదా అనేసి గ్రామంలో పెట్టుకుందన్నమాట. నిజం, మా పరిశోధన తోలింది. మీరు కేవలం ఇది కాపు కులంగా చేశారా, లేదు మీరు పార్టీ పరంగా దీన్ని? మాది ఖచ్చితంగా రాజకీయ పరమైన పోరాటం తప్పితే కులాల మీద మా పోరాటం కాదు. మీరు చెప్పిన దానిలో ఒక విషయాన్ని నేను విభేదిస్తా. చెప్పండి. నాకున్న సమాచారం ప్రకారం ఏ సముద్ర స్థలం అయితే వాళ్ళు తీసుకొని కట్టారన్నారో, నాకున్న అనధికారమైన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు వాళ్ళకి లీజ్ ఇవ్వటం కానీ డబ్బులు ఇవ్వటం కానీ ఏమీ జరగల. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళని తెర మీద తీసుకొచ్చి ఈ గోడౌన్ నాది అని చెప్పించాడు తప్పితే, అప్పటి వరకు ఆ గోడౌన్లో అంబటి కృష్ణ నిలవబెట్టి అమ్మకాలు కొనసాగించిన మాట వాస్తవం, ఇది వాస్తవం. సరే, ఒకవేళ అంబటి కృష్ణ కొన్నాడు అనుకుందాం, మరి ఆయనకి ఏం చేయాలని చట్ట ప్రకారంగా ఫైన్ వేయండి, 5,000 రూపాయలు ఫైన్ జరుగుద్దండి. అదే దాడి చేయించడం సార్, అదే కదా అడుగుతుంది. దాడి అనేది మేము ఇలా 100 మంది వచ్చారు లేదా? దాడి అనేది చేయలా. ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ నాయకుడిగా మా మీద ఒక ఆరోపణ చేశాడు. బాబు ఈ నిజ స్వరూపం ఇది, ఆయన పక్కన ఉండే లెఫ్ట్ రైట్ ఎవరైతే ఉన్నారో మొక్కజొన్న వ్యాపారం చేస్తుందో వాళ్ళు కానీ మేం కాదు అనేది చెప్పే ప్రయత్నమే కానీ దానిలో అధికారులను కూడా పిలిపించాం, ఎంఆర్ఓలు వచ్చారు, అందరు వచ్చారు, వాళ్ళకి అప్పచెప్పాం మేము. సార్, ఈ ఇష్యూలో మీరేమో అట్లా అంటున్నారు కదా, ఆల్రెడీ విజువల్స్ ఉన్నాయండి, మీరు చూద్దరు. తర్వాత 2 రోజున వీళ్ళేమో నష్టపోయి కౌలు రైతులు వీళ్ళు ఏడుస్తుంటే వీళ్ళందరి మీద ఎస్సీ కేసు పెట్టించండి. మీరు అసలు కేసులు నాకేం సంబంధం? ఇప్పుడు వాళ్ళు కొంతమంది మీద కేసులు పెట్టారు, 24 మంది మీద కేసులు పెట్టారు, దాడి చేసిన చెప్పేదండి. దానిలో లేని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఎతికి పెదకాకాని మండలంలో ఎవడైతే తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారో అసలు ఆ రోజు ఆ సంఘటనలో లేరు. ఎతికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, నాకు తెలిసి అమ్మాయి సోదా త్రివేణో, సోదా అమ్మాయికి తెలుసా లీడర్లు అందరూ?
ఎలా తెలుస్తారు? వీళ్ళు రాసిచ్చి లేని లీడర్లు కూడా దాదాపు 7-10 మంది దాకా ఉన్నారు దానిలో. కావాలని రాజకీయంగా నియోజకవర్గంలో ఉండే ప్రముఖమైన తెలుగుదేశం పార్టీ లీడర్లందరినీ కూడా ఇరికిచ్చాలన్న ఉద్దేశంతో లేని వాళ్ళ పేర్లు కూడా పెట్టి కంప్లైంట్ ఇచ్చారు. అది రాజకీయమే. సరే, మీరు అది అయిపోయింది. సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు కాపులు కొన్న దుస్తులు నేను చెప్తున్నా. నేను కూడా ఆ సామాజిక వర్గం చెందినవాడు కూడా చెప్తున్నాను. వీళ్ళందరూ టచ్లో ఉంటారు జనరల్గా. ఇప్పుడు మీరేం చేశారు? వెంటనే కొంతమంది కాపులు తీసుకెళ్ళి అదే గ్రామంలో సత్యమేవ జయతే అని ప్రోగ్రాం పెట్టారు. వెరీ గుడ్, బాగుంది. ఎవరిని తీసుకెళ్ళారండి మీరు? పక్క నియోజకవర్గంలో కాపులు ఏంటి? మీ నియోజకవర్గంలో కాపులు లేరా? మీ నియోజకవర్గంలో నాయకులు లేరా? వేరే కులం వాళ్ళు లేరా? వాళ్ళందరూ మీ నియోజకవర్గమా? ఎవరు దాసరాజా మాస్టర్ మీ నియోజకవర్గమా? డేగల ప్రభాకర్ మీ నియోజకవర్గమా? బిగిరాల సీతారామయ్య మీ నియోజకవర్గమా? అంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కాపులను భయపెట్టడానికి మీరు తీసుకెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్తే సొంత కులంలో తెలుగుదేశం పార్టీ లీడర్ని తీసుకెళ్తాం మేము. ఆ డయాస్ మీద తెలుగుదేశం పార్టీ లీడర్లని, ఆ నియోజకవర్గంలో ఉన్న లీడర్లను మీరు చూడట్లా. ఎవరున్నారు? డీసీ చైర్మన్ రామకృష్ణ ఉన్నాడు, ఎక్స్ కౌన్సిలర్ శ్రీరామూర్తి ఉన్నారు, ఎక్స్ వైస్ చైర్మన్ ఆకుల సాంబశివరావు ఉన్నాడు. ఇట్లా చాలా మంది లోకల్ గా ఉండే లీడర్లు, వెంకటకృష్ణాపురం పూర్ణ ఉన్నాడు, నీటి సంఘం కాసుల హరి ఉన్నాడు. సరే, ఏది ఈ కాపు లీడర్లు అందరూ డయాస్ మీద ఉంటే మీరు ఆ నలుగురే చెప్తారేంటి? ముఖ్యులు తీసుకొచ్చి బెదిరించడమేగా. ఆడు బెదిరించే మనస్తత్వం ఉన్నాళ్ళ. దాసరాజా మాస్టర్ ఎవరిని బెదిరిస్తాడు? సీతారామయ్య ఎవరిని బెదిరిస్తాడు? అక్కడికి వచ్చి సీతారామయ్య ఏం చెప్పాడు? నాకు సంబంధాలు ఉన్నాయి, దీన్ని ఇది కాదు, మంచిది కాదు, ఇటువంటి అది ఇది అని చెప్పాడు ఆయన. అంతేగాని ఎవరిని అక్కడ బెదిరించే పరిస్థితి ఎక్కడ ఉందా అంటున్నాను అనేది. సరే, ఆ మీటింగ్ బెటర్ అయిపోయింది. తర్వాత ఏంటో జరిగిన అన్యాయం అని చెప్పేసి ఈ కూటమిలో ఉన్న కాపులందరూ ఎవరు రావట్లేదు సపోర్ట్గా. మేము కూటమిలో ఉన్నాం అంటున్నారు. వైసీపీ సంబంధించిన ఎవరన్నా వస్తున్నామో కాపు నాయకులే మీరు వైసీపీని అలానే ముద్రేస్తున్నారు. అసలు మరి ఈ కాపుల పరిస్థితి ఏంటంటే చెప్పండి. నేను అనేది ఒకటే, మిమ్మల్ని వాళ్ళంతా మీ భుజాన్ని వేసుకుని తిరిగారు కదా సార్. నేను మీకు రాసిస్తా సుధాకర్ గారు, నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం ఈ నియోజకవర్గంలో ఒక కాపే కాదు, ఏ కులమైనా ఎవరికి ఏ అన్యాయం జరగదు. నా వల్ల మేము రాజకీయాల్లో ఉన్నంతకాలం ఎవడ ఆస్తులు ఆక్రమించుకోవడం, అన్యాయం చేయడం అవన్నీ మా చరిత్రలో లేవు. ఖచ్చితంగా నేను ఆ భరోసా నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చాను. అక్రమం జరిగితే మేము ఇప్పుడు సోదా సముద్రం నాకు తెలియనాడా? సోదా సముద్రం చెప్పేదేనండి, మీ 20 సంవత్సరాలు మీరు సేవ చేశారు. చెప్పేదేనండి, సోదా సముద్రం కానీ లక్ష్మీప్రసాద్ కానీ వాళ్ళ కుటుంబాలన్నీ మీకు 20 ఏళ్ళు మీరు మోసారా లేదా? నేను చెప్పేదేనండి, సోదా సముద్రం నాకు తెలియనాడు కాదు. ఆ కుటుంబాలు సోదా సముద్రం దుడ్డిపల్లి నరేంద్ర వల్ల ఏం లాభం పొందాడని అడిగితే ఆయన దగ్గర 10 చెప్పడానికి ఆస్కారాలు ఉన్నాయి. నేను చెప్తా 10 చెప్తా ఆ కుటుంబానికి ఏం జరిగింది అనేది. సూరిశెట్టి ప్రసాద్ అనేవాడు ఎలక్షన్ ముందు వాళ్ళు మా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటి విషయంలో అక్కడ స్థానికంగా ఉండే కమ్యూనిటీలో డిఫరెంట్ లీడర్స్కి అభిప్రాయాలు భేదాలు ఉండొచ్చు. నేను సూరిశెట్టి ప్రసాద్కి చెప్పాయని, నీకు అనవసరం, నీకు ఏదైనా పని ఉంటే నా దగ్గర నీకు ఎందుకు, నీకు ఇల్లు కూడా పెండింగ్ ఉందంటే ఇల్లు కూడా చేయించి నేను శాంక్షన్ ఇప్పి చేయించా. ఏ రోజు వాళ్ళందరూ నాకు తెలియనాళ్ళ. కాకపోతే ఇవాళ అంబటి మురళీకృష్ణ తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళని చేతిలో పెట్టుకొని, వాళ్ళని ముందు పెట్టుకొని కులం ఈ కార్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. అంతకంటే దానిలో ఇప్పుడు నేను అనేది ఒకటే, ఎస్ నీకు ధైర్యం ఉంది, నేను చెప్తా, నాకు ధైర్యం ఏదైనా జరిగితే నేను ధైర్యంగా చెప్తారే మా వాడు తప్పు చేశాడని చెప్పే సత్తా నాకు ఉంది. ఇప్పుడు నీ పక్కన అంబటి కృష్ణ అనేవాడు ట్రేడింగ్ చేశాడో లేదో ఇంతవరకు చెప్పట్లా. వాళ్ళు ఏమంటారు, ట్రేడింగ్ చేశారు అనుకుందాం, గోడౌన్ సముద్రయ్య అయితే నిజంగా నేను అడుగుతున్నా, సముద్రయ్య ఇవాళ క్లెయిమ్ చేస్తున్నాడు, సముద్రయ్య చేతిలో లేదా గోడౌన్. అంబటి కృష్ణ అనే అతనికి మురళి ఇచ్చి అక్కడ మొక్కజొన్నల వ్యాపారం ట్రేడింగ్ చేస్తున్నాడు. ఇది వాస్తవం. పేపర్ ఎక్కడ అది కాదు, ఆ ఊర్లో చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారంటున్నా. ఇవాళ ఈ 5గురిని తీసుకొచ్చి నేను అదే చెప్తుంది, ఎప్పటి నుంచి ఇంటి నుంచి బయటికి రాని ఆడపిల్లలను తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి నీ రాజకీయం కోసం ఎందుకు బలి చేస్తామని నేను ప్రశ్నిస్తాను. అంబటి కృష్ణ అంబటి కృష్ణ నిజమే రాజకీయ నాయకుడు. ఇప్పుడు పెద్ద వెళ్ళి చెప్తున్నాడు, ఆయన ఇంట్లో ఉన్నప్పుడే కదా పోలీసులు వచ్చింది, బయటకు వచ్చాడా? నిజంగానే ఆడవాళ్ళని ఎందుకు పంపించావు నువ్వు? నిజంగా నేను దులిపల్లి నరేంద్ర ఆ ప్లేస్లో ఉంటే దులిపల్లి నరేంద్ర ఉంటాడు ముందు. ఇంట్లో కూర్చొని ఆడపిల్లలను పంపించి నువ్వు వాళ్ళని పెట్టి రోడ్డు ఎక్కిచ్చి మాట్లాడిస్తా, కులం కార్డు పెట్టుకొని కులం ద్వారా ఈ నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్పితే మీరు చూడండి వైకాపా పార్టీ చేస్తుంది. రాష్ట్రం మొత్తం కూడా ఈ కులపరమైన డివిజన్ తేవాలనే దానిలో వైకాపా పార్టీ చేస్తుంది అనేది స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీరు గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, పేరు నాని, అంబటి మురళి, అంబటి రాంబాబు ఎట్లా తిట్టిస్తున్నారు వాళ్ళ చేత? ఆ కులపముడు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. నేను బాధలేంటి నేను అనేది? ఏం వీళ్ళు ఏమన్నా పత్తితులా? ఏం వీళ్ళేమో అక్రమాలు చేయలేదా?
వీళ్ళు ఇంతకుముందు 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ని అడ్డగోలుగా మాట్లాడితే ఆ రోజు ఏమైపోయారు వీళ్ళందరూ? కులం గురించి ఎందుకు మాట్లాడాలి ఆ రోజు? ఆ కులంలో ఎంతోమంది సఫర్ అయ్యారు కదా. వీళ్ళు సామాన్యులు కదండి, వ్యవసాయదారులు పాపం. నేను వీళ్ళ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ లీడర్లను తీసుకొచ్చి అదే నిజంగానే పేరు నాని నాకు తెలిసి నిజంగానే జగన్ ఉన్నట్టు మా చంద్రబాబు నాయుడు ఉంటేనో ఇంకొకళ్ళు ఉంటేనో పేరు నాని ఎలా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని? నిజంగానే పేరు నాని రేషన్ బియ్యంలో దొరికితే నిజంగా నాకు తెలిసి మొత్తం వెళ్ళి లోన్ ఉండాలి. అంటే మీరు కాపాడారా మీ గవర్నమెంట్? కాపాడారా ఏంటి అనేది, ఎందుకంటే కక్ష సాధింపు కాదు అనే ఒక అభిప్రాయం పైన ఉంది కాబట్టి దానివల్ల ఇవాళ వాళ్ళు బయటపడి పిచ్చివాగుడంతా వాగుతున్నారు. నిజంగానే జగన్ ప్రభుత్వంలో ఇటువంటి వాడు అలాంటి నాయకుడు కనుక దొరికింటే ఏమి లేకపోతే మమ్మల్ని వేశారు, పేరు నాని బయటకు వస్తాడా? నేనేది 5 సంవత్సరాల్లో మీరు ఆ కులానికి ఆ కులం ప్రతినిధులుగా ఉండి గత 5 సంవత్సరాల్లో ఆ కులానికి ఏం చేశారనేది ఒకటి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవాళ తీసుకొచ్చి ప్రతి ఆపర్చునిటీ మాట్లాడేది చేసే మంచి పాయింట్ నేను చెప్పేది ఇవాళ తీసుకొచ్చి ప్రతి దానికి తీసుకొచ్చి ఇది చేసే ప్రయత్నం తప్పితే మేము ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాపు గ్రామాలకు సంబంధించి కావాల్సిన అంశాలు, ఇప్పుడు నేను సుద్దపల్లి వెళ్ళే తార్ రోడ్డు ఉంది, ఎవరైసారు? నేనేసాను. అది ఇవాళ చక్కగా వచ్చే నేషనల్ హైవే రోడ్డుకి వేసిన మరి గత పాలకులకు ఎందుకు రాలేదు అది? ఇప్పుడు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో సుద్దపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చింది ఎవరు? నేనే కదా. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు పూర్తి కాలది? నేనా కక్ష కట్టింది ఆ గ్రామాల మీద? వైకాపా వాళ్ళ? ఆ టైంలో మీరు ఆ ప్రజాప్రతినిధులుగా ఉండి ఎందుకు పూర్తి చేయలే మీరు? 5 ఏళ్ళు నేను తెచ్చా, శాంక్షన్ తెచ్చా, నాబార్డు కింద తెచ్చా, మీరు ఎందుకు చేయలేదు దాన్ని? అట్లా చెప్పుకుంటే పోతే నియోజకవర్గంలో చాలా ఉన్నాయి అంటున్నా నేను అనేది. నిజంగానే మీకు ప్రేమ ఉండి కాపు గ్రామాల మీద ఉంటే నేను లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ తెచ్చి నాబార్డు కింద చేసి అప్పుడు పనప్ప చెప్పి కాంట్రాక్టుల చేత పనిచేస్తే 5 సంవత్సరాల్లో ₹1 డబ్బులు ఇవ్వకపోతే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికీ ఉంది. మళ్ళీ మేము దాన్ని తీసుకొచ్చి శాంక్షన్ తీసుకోవడానికి కింద మీద పడుతున్నాం. దానికి వచ్చే నాబార్డు డబ్బులు శాంక్షన్ అయితే ఆ డబ్బులు తీసుకెళ్ళి దేనికో వాడేశారు. నిజంగానే మీ ప్రేమ అంటే ఎందుకు చేయట్లేదండి? మీరు చెప్పింది 100% కరెక్ట్ పాయింట్. అంటే ఇవాళ ఇదే పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ తిట్టారు అని చెప్పారు, నిజమే తిట్టారు కూడా. దానివల్ల వాళ్ళు అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు ఆ పార్టీయే పోయింది మొత్తం. పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల కాపులందరూ ఒకటైపోయి ఏదైనా పవన్ కళ్యాణ్కి వెళ్ళని వేసిన మాట నిజం. దాంతో మీరు కూడా ఊహించిన మీద గెలిచారు, అంత ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు కదా. నేను అదే చెప్తుంది. నేను ఒక రాజకీయ పార్టీగా నా పోరాటం వైఎస్ఆర్సీపీ మీద తప్పితే కాపుల మీద కాదంటారు స్పష్టం. దానిలో అమ్మటి మురళి తన మనుగడ కాపాడు కోసం చేసే దానిలో, ఎందుకంటే అతని నిజస్వరూపం, ఎందుకంటే అతను ఒక మేకవన్ని పుల్లి లాంటి వాడు కాబట్టి అతని నిజస్వరూపం మాట్లాడేది వేరు, చేసేది వేరు. ప్రపంచానికి తెలియజేయాలనే ప్రయత్నంలో భాగమే తప్పితే ఇదేదో దాడి చేయాలనేది కాదు. ఖచ్చితంగా ఇవాళ కూడా నేను చెప్తున్నా, ఎవరైతే 22 మంది 23 మంది దీనిలో ఎవరైతే వాళ్ళు రైతులుగా క్లెయిమ్ చేస్తున్నారో అసలు వాళ్ళ భూములు కొంతమంది పేరు మీద కౌలు కార్డులకు ఇచ్చారు, కౌలు కార్డులు ఇష్యూ చేశారు. కొంతమంది అసలు మొక్కజొన్నే వేయలే, కొంతమంది పాప్కార్న్ వేయలే. రిపోర్ట్ వచ్చింది, డెసిషన్ తీసుకుంటారు జిల్లా యంత్రాంగం. వీళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. ఈ క్రాప్ లో నమోదైన దానిలోనే నేను చెప్తుంది. ఈ క్రాప్ వీళ్ళ పేర్లు లేవంటారా? 23 మందిలో కనీసం 10 మంది అసలు మొక్కజొన్న వేయలే. దాంట్లో వీళ్ళు ఉన్నారా? వీళ్ళు ఏదైతే 5వ తారీఖేమో మొదటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు 5 రైతులు ఉన్నారు. ఇప్పుడు 23 మందిని చేశారు. ఆ 23 మందిలో అసలు వీళ్ళు చెప్పిన పొలాల్లో ఎవరి పేరు మీద కౌలు కార్డులు ఉన్నాయి. వాళ్ళు అసలు ఏదైతే మొక్కజొన్న వేసామని చెప్తా ఉన్నారో వాళ్ళు అసలు మొక్కజొన్న వేయాలి, తెల్లజొన్న వేశారు. ఇప్పుడు దీంట్లో 23 మంది లిస్ట్ ఇది. కొంతమంది పాప్కార్న్ వేసి ఏదైతే పాప్కార్న్ బైబ్యాక్ అగ్రిమెంట్ చేశారు పాప్కార్న్ లో, వాళ్ళు వేసి డబ్బులు కూడా తీసుకున్నారు ఆ పాప్కార్న్ వేసి. ఇది అఫీషియల్ నివేదిక వస్తుంది. ఇది మాకు అన్అఫీషియల్ గా మేము తయారు చేసుకున్న నివేదిక. అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది దీని మీద ఏం చేయాలనేది 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. మీరేమో ఈ లిస్ట్ చూపిస్తున్నారు 23 మంది అని. సరే 5-23 తర్వాత పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళు అప్లికేషన్ పెట్టారు, ఇది ఏంటంటే ఇది గోడౌనా కాదా అని అడిగితే మీ వ్యవసాయ శాఖ ఉన్నత శ్రేణి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ గారు ఏం చెప్పారంటే, సరే ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఇది కాపుల పేరు మీద కాదు, మొండితోక శ్రీనివాసరావు అడ్వకేట్ వైఎస్ఆర్సీపీ అని ఉంది అంటే ఇది పార్టీ పరంగానే అనుకోవచ్చు. ఇక్కడ డిసైడ్ మీరు చెప్పిన దాంట్లో ఏకీపిస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాడికి లెటర్ ఇచ్చారు, వీళ్ళు పెట్టారు అంటే మీ పార్టీ పరంగానే ఓకే. వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రధాన దీంట్లో 5 కావచ్చు 23 మంది కావచ్చు గోడౌన్ అని మీరు అంటున్నారు. అది గోడౌన్ కాదు, క్లారిటీగా ఇచ్చారు వీళ్ళు. అది గోడౌన్ కాదు, ఇది ఒక ప్రైవేట్ వ్యక్తులది.
ప్లస్ ఒకవేళ దీంట్లో స్టాక్ ఉంది కాబట్టి ఈ సుధా ఎవరైతే త్రివేణి గోడౌన్లో పలానా కమ్మడి కృష్ణ అని పెట్టుకుంటే 5,000 రూపాయలు మాకు ఫైన్ కట్టమని ఇచ్చారు. మరి సింపుల్గా పోయే గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు నేను చేశారు? అనేది ఇది ఇక్కడే నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి రాజకీయం కావాలి కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు అంబటి కృష్ణ పెట్టాడని చెప్పకుండా వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళ చేత ఎంఆర్ఓలకు పెట్టి 23 మంది రైతులది 22 ఎకరాలు 1,600 మెట్రిక్ టన్స్ 1200 టన్నులు ఎంతో వాళ్ళు ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను అనేది ఏంటంటే లెట్ దెమ్ ఎంక్వైర్. కాకపోతే ఇప్పుడు నేను ఇచ్చింది మాకు అన్అఫీషియల్గా జరిగిన దాని ప్రకారం మాకున్న సమాచారం. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పాప్కార్న్ వేయించుతున్నారు కంపెనీతో కలిసి. వాళ్ళు ఇప్పుడు ఏదైతే సూరిశెట్టి ప్రసాద్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు పాప్కార్న్ వేసారు, కంపెనీకి కూడా ఇచ్చారు. వాళ్ళు మేము ఇప్పుడు మొక్కజొన్న వేసామంటారు. అంటే వాళ్ళు 2-3 ఎకరాలు వేసారు. నేను చెప్పేది అసలు మాకు, ఎందుకంటే మేము కూడా ఊళ్ళో ఉండేవాళ్ళం, మాకు ఎవడో సూరిశెట్టి ప్రసాద్ మీద కోపం ఎందుకు, ఇన్ని సంవత్సరాలు లేని కోపం. నేను చెప్పేది నాకు తెలుసు. మనిషి మా దగ్గర నుంచి కాదనుకున్నాడు, వెళ్ళాడు. ఎప్పుడన్నా మేము మా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాము. అంటే ఇక్కడ ఇబ్బంది పెట్టి మళ్ళీ మీ మనిషిని చేసుకోవాలనుకుంటారు. నా మనిషి చేసుకోవాలంటే నేను డైరెక్ట్ మాట్లాడతానంటన్నా. ఈ రోజుకి నేను మాట్లాడాలంటే సముద్రైతే డైరెక్ట్ మాట్లాడతా. మరి ఎస్సీ కేసు ఎందుకు పెట్టారండి? నేను పెట్టలా. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. రాజకీయ పార్టీగా నేను చెప్పినట్టు ఇప్పుడు ఆడపిల్లకి తెలియని పేర్లన్నీ పెట్టి లేనాళ్ళు 10-15 మంది లీడర్ల పేర్లు కూడా దాంతో కలిసి పెట్టి రాజకీయం చేయాలనే ప్రయత్నం చేసిన దానిలో వాళ్ళు కౌంటర్ కేసు పెట్టారు. పోలీసులు విచారిస్తారు. అసలు ఆటో డ్రైవర్ అంటే ఆ ఊరు కాదు, వాడి పేరు కూడా మాకు తెలియదు. 15 మంది ఆడవాళ్ళ మీద పెట్టారండి. ఇది కక్షపూరితే. నేను చెప్పేదేనండి, ఇప్పుడు ఆడపిల్లలకి నేను అదే చెప్పేది. నియోజకవర్గంలో ఏ మూల ఏ నాయకుడు ఉన్నాడు అనేది పేర్లు తెలుస్తాయా? ఎవడో చెప్తేనే కదా, ఎవడో రాసిస్తే కదా. ఆ స్క్రిప్ట్ నాకు ఎంత ఆశ్చర్యం అంటే మనం చూసా ఆ పెద్దింటమ్మ తల్లి దగ్గర కూర్చొని స్క్రిప్ట్ రాసిచ్చారు. ఆ అమ్మాయి ఎవరో ఒక లేడీ వచ్చింది. దానిలో చివరికి ఏంటంటే కాపుల్ని శిక్షించాలనేది ఇది మాట్లాడి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి పాపులను శిక్షించాలన్నారు. అంటే స్క్రిప్ట్ రైటింగ్ అదంతా మీరు చూడండి. ఆ ఫోటోలు అన్ని వచ్చిన నాయకుడు అందరికీ ఏం మాట్లాడాలి, ధూళిపాళ నరేందర్ నేను తిట్టాలి, లేకపోతే మిగతా వాళ్ళని నేను తిట్టాలి దేనిలో? ఎందుకంటే ఇది ఒక చిన్న కేసు. నేను చెప్తాను ఒక చిన్న అంశం. కాకపోతే రాజకీయ పరంగా అంబటి మురళికి సంబంధించిన నిజ స్వరూపం అతను బయట చెప్పేది వేరు, చేసేది వేరు అనే దాన్ని నిజ స్వరూపం చెప్పే దానిలో మేము మా పార్టీ పరంగా మా వాళ్ళు చేసిన తప్పితే దాన్ని నేను వేరే రాజకీయపరమైన పోరాటం తప్పితే ఇది కులానికి సంబంధించింది కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. రెండోది రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే అన్ని రిపోర్ట్లు వచ్చినాయి, అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకుంటుంది. 1 రోజు 2 రోజుల్లో నిర్ణయం తీసుకుని లెట్ దెమ్ టేక్ దర్ డెసిషన్. నేనేమి సీల్ చేశారు కదా మొత్తం గొడవ ఉన్నాయి. అవును, సీల్ వేస్తే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి, అన్అఫీషియల్ గా మేము సేకరించింది ఉంది, అధికారుల దగ్గర కూడా ఉంటది. వేసిన 23 మంది రైతులు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు ఏంటి, కొంతమంది మేము వేసామని చెప్తున్నారు కానీ ఈ క్రాప్ లో అసలు ఓనర్ల పేర్లే రికార్డ్ అయి ఉన్నాయి, కౌలుదారి పేరు రికార్డు కాల. అలాగే కొంతమంది సిసిఎల్ రికార్డులు అంటే కౌలు రైతులు కాదు. దాన్ని ఎంక్వైరీ చేసి తెలుసుదిగా. అదే జరుగుతుంది అంటన్నా. ఎందుకు ఎంక్వైరీ చేయాలంటే ఇవన్నీ పక్క మండలంలో ఉన్నాయండి. చుండూరు మండలంలో కొన్ని పొలాలు ఉన్నాయి, పొన్నూరులో కొన్ని ఉన్నాయి. కాబట్టి చుండూరు మండలం నుంచి కూడా తెప్పించుకొని డేటా కన్సాలిడేట్ చేస్తారు 2-3 రోజుల్లో. సూర్యశెట్టి లక్ష్మీప్రసాద్ అనే అతను ఆల్రెడీ కౌలుదారుడే. మీరు అన్నట్టుగా ఒరిజినల్ ఓనర్ పేరు నమోదై ఉంటుంది. దాన్ని ఎంతసేపు తెప్పించుకుని దీన్ని రిలీజ్ చేయొచ్చు కదా. ఈ మండలం అయితే వాళ్ళ దగ్గర ఉంటది, పక్క మండలం నుంచి తెప్పించుకోవాలి, చుండూరు మండలం ఏదైనా మీరు దాన్ని సాల్వ్ చేస్తారు. మాకెందుకంటున్నాను కేసులు పరిస్థితి మీరు అక్రమ కేసులు పెట్టించారు, దాన్ని ఏం చేయబోతున్నారు? అరెస్ట్ చేస్తారు వీళ్ళందరినీ? ఎందుకు అరెస్ట్ చేస్తారు? మరి ఎస్సీ కేసు పెట్టించారని భయపడిపోతున్నారు గ్రామాల్లో. చేస్తారంటున్నా. ఇప్పుడు వాళ్ళు మా మీద నేను చెప్పా మా లీడర్లు 10 మంది లేరు, పేర్లు రాశారు, ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి నిజమైతే అరెస్ట్ చేస్తారు. నిజమైతే అరెస్ట్ చేస్తారని నేను చెప్పట్లేదు కదా. మేమే ఇప్పుడు మరి అంబటి మురళి ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాడేమో నాకైతే తెలియదు. ఎందుకంటే తన రాజకీయం కోసం వాడు, ఎందుకంటే నేను ఇందాక చెప్పా కదా, నిజమైన రాజకీయ నాయకుడు అయితే ఇప్పుడు ఎవడెవడనో తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి షో చేసే నాయకుడు తన ఇంటి ముందు దాన్ని సీలేస్తుంటే ఇంట్లో నుంచి బయటకు రాని వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడితే ఎట్లా? సరే, ఒక విషయం అండి, జరిగింది ఒక గ్రామంలో అసలు రాష్ట్రం అంతా నాయకులు వస్తున్నారు కదా, ఎందుకు కారణం? నేను అదే చెప్పేది. ధూళిపాళ నరేంద్ర ఈ తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుడు, అవునన్నా కాదన్నా. దాని మీద గత ప్రభుత్వంలో కూడా మా మీద దాడులు చేయడం, నేను చెప్పినట్టు కేసులతో సంబంధం లేకపోయినా దాన్ని ఏదో కేసు పెట్టి అసలు ఏసీబీకి సంబంధం లేని కేసు పెట్టారు, లోన్ వేశారు. ఈ కేసు పెడతానికి 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు జరిగినాయి కాదు, 25 ఏళ్ళ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి రాసుకుంటా వచ్చి నా మీద కేసు. మొట్టమొదటి చైర్మన్ అయినప్పుడు అది అసలు ఆడు ఉదరించిన సందర్భాల్లో సంగం డైరీ ఆ నియోజకవర్గం నాది కాదు,
సంగం డైరీ చైర్మన్ నేను కాదు. వీణ కేసు ఉందా కొట్టేశారండి? కేసు నేను చెప్తున్నా కదా, ఇంకా కేసు జరుగుద్ది. ప్రభుత్వం మీది కదా. ప్రభుత్వం అయినా మా ప్రభుత్వంలో అన్ని పద్ధతి ప్రకారం వెళ్ళాలి కదా. నిజంగా జరుగుతున్నాయా? పద్ధతి ప్రకారమే జరుగుద్ది. మాది ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం. ఓకే. జగన్మోహన్ రెడ్డి లాగా పాలన కాదు మాది, సరే, ట్రాన్స్పరెంట్. తర్వాత ఒక విషయం అడుగుతాను సూటిగా మిమ్మల్ని, హార్డ్ క్వశ్చన్ ఇది. సరే, ఇబ్బంది జరిగింది, కులపరంగా కొంతమంది వెళ్తారు. నేను దాసరి రామోదరికి కూడా వీళ్ళే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వస్తేనే అరెస్ట్ చేసేస్తున్నారు, నెట్టేస్తున్నారు పోలీసులతో. నేను వాళ్ళు ఏం చేశారు, పోయి కుల నాయకులు చుట్టూ తిరుగుతున్నారు. దాసరి రామోదరికి నేను వెళ్ళాను. ఆయన కూడా దీని గురించి అని ఏం జరుగుతుంది మీకు ఎందుకు చెప్తానంటే, గ్రామంలో రానిస్తే నిజం తెలుస్తుంది. రానిపోతే వీళ్ళు పోయి చెప్పింది నిజమే అనుకుంటారు కదా. ఇది పెద్ద ఇష్యూ జరుగుతుంది, కులపరంగా రాష్ట్రం అంతా జరుగుతుంది కదా. దీని ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతారు? ఇవాళకి నేను ఈ వాస్తవాలన్నీ నేను కూడా ఒక ఇది రాస్తా అందరికి. ఎందుకంటే మేము వెళ్తాం, ఈ వాస్తవాలన్నీ ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఒకటి చిన్న పిల్లాడిని అడిగిన గోడను అమ్మట మురళిది, దానిలో అమ్మట కృష్ణ ట్రేడింగ్ చేస్తున్నాడు, ఇది వాస్తవం. మళ్ళీ మీరు ఆధారం లేకుండా చెప్తారు. ఆధారం కాదు నేను అనేది. ఇప్పుడు మీరు పేపర్ చూపించారు, అట్లా పేపర్ చూపించిన ఇప్పుడు మీరు చేసిన ఇందాక ఒక పెద్ద లిస్టు చదివారే, లిస్టు ఆడికి పేపర్లు ఎక్కడై? జగన్మోహన్ రెడ్డి ఆయన 2019లో ఓ పుస్తకం వేశాడు, దుళ్ళిపాడు నరేంద్రకు ఒక పేజీ ఇచ్చాడు. ఏంది నంబూరు ప్రాంతంలో వాగులు వంకలు అన్ని ఆక్రమించాడు, ఈయన అన్ని ఒక 50 ఎకరాలు ఉన్నాయని నిరూపించాడా? నేను అసలు ఎక్కడైనా ఎవడైనా నేను అదే చెప్తుంది. నేను చెప్పేది అదే. 5 సంవత్సరాలు చాలా ఎంక్వైరీలు చేశారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చేశాడు. ఆల్ డెవలప్మెంటల్ వర్క్స్ అన్నిటి మీద నేను ఎవరైనా లోకల్ లీడర్లు ఇచ్చేసుకోమని చెప్తాను. నేను ఎప్పుడు వర్క్స్లో ఇన్వాల్వ్ కాను. ఏ గ్రామం అయితే ఆ గ్రామం లీడర్లు చేసుకుంటారు ఆడిట్లో. నేను ఎవరి దగ్గర పర్సంటేజ్లు తీసుకోను. ఎవరిని నేను పెట్టి మీరు ఇంత చేస్తున్నారు కదా నాకు డబ్బులు ఇవ్వండి, ఆ సంస్కృతి ఏది నాకు లేదు. సంస్కృతి అనేది నాకు కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, వాస్తవం తెలుసుకోవటం అనేది ఒక ఇది, ఆరోపణ చేయటం అనేది రెండోది. దాసరి రాము అయినా నా నేచర్ ఏంటో దాసరి రాముకు తెలుసు. చివరి ఆరోపణ చేశాడు, దులిపల్లి నరేంద్ర కాపుల్ని ఇది చేస్తున్నాడు భయంకరంగా, రాష్ట్రం అంతా రగిలిపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి అదర్ ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ రకరకాల కారణాలతో వాళ్ళకి ఏదన్నా కొన్ని పొలిటికల్ ఇంట్రెస్ట్, నేను అనేది నిజంగానే అలాంటి వ్యక్తులు వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడాలి. ఎవరో కొద్ది మంది వ్యక్తులు కాదు. నేను అనేది అసలు ఆ ఊళ్ళో ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు 4 కుటుంబాలకు సంబంధించినాడు. ఈ రోజుకి 120 నుంచి 150 గడపలు ఉన్నాయి కాపులు ఆ ఊళ్ళో. కేవలం ఈ 4 కుటుంబాలు తప్పితే, ఇప్పుడు నేను వెళ్ళిందంతా నిన్న కాపుల బజార్లోనే కదా వెళ్ళింది. మరి ఎంతమంది నేను పలకరించలేదు ఆ బజార్లో? నిజంగానే నేను బజార్లో వెళ్ళేసేటప్పుడు చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాకు ఎంతో మంది ఆత్మీయులు, కొంతమంది చనిపోయినాడు ఉన్నారు. భాస్కర్ అని చనిపోయాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళా నేను. ఎందుకంటే నాకు అక్కడ ఉన్న మహిళలతో చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎంతోమంది ఇబ్బంది గత ప్రభుత్వంలో అక్కడ రాజకీయంగా ఊరేంటి, కాపులు ఒకవైపు ఉంటారు, రెడ్లు ఒకవైపు ఉంటారు రాజకీయంగా. జనసేన అప్పుడు ప్రజారాజ్యానికో జనసేనకో వేస్తారు, మిగతా రోజుల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉంటారు. గత 5 సంవత్సరాల్లో ఆ ఊళ్ళో ఉన్న కాపుల్ని ఎంత వేధించారు? ఆధిపత్యం పంచాయతీలు అన్నీ అక్కడున్న ఒక వైకాపాలో ఉన్న రెడ్డి నాయకుడు చేతిలో పెట్టుకొని అక్కడున్న కాపుల్ని ఇబ్బంది పెడితే ఏదున్నా సపోర్ట్ చేసింది. ఇక్కడ కానీ పక్కన అన్నమూడి గ్రామం సపోర్ట్ చేశారు. నేను మా వాళ్ళకి ఎప్పుడు నేను సపోర్ట్ గానే ఉన్నా, ఏ కష్టం వచ్చినా. రెడ్లు ఇబ్బంది పెట్టినప్పుడు మీరు సపోర్ట్ చేశారు కాపుల్ని. ఎస్, రెడ్ అక్కడున్న నాయకులు కావాలని పక్కన దండమూడి ఉంది, మరి అక్కడ ఉంది కాపులే, జనసేన వాళ్ళే, మరి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ రోజు నేను సపోర్ట్ చేశా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చాలా మందికి తెలియని కఠినమైన వాస్తవాలు. దూరంగా ఉండి ఒక 4 వెళ్ళిన మాటలని మనం మాట్లాడితే అది ఆ వర్గాన్ని ఇది చేసినట్టు కాదు. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న దీని గురించి ఒక విషయం మాట్లాడుతుందండి. ఆ గ్రామంలో శ్మశానంలో ఒక షెడ్లు ఉంటే దాంట్లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్టాక్ పెట్టి ఈ ఇన్సిడెంట్ జరిగిన రాత్రి తీసి వేరే చోట గోడను తరలించారు. ఇది మీ దృష్టికి వచ్చిందా లేదా? నేను చెప్పేది ఒకటే, ఇవన్నీ నాకు తెలియదు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ రోజుకి అలా చెప్పుకుంటా పోతే చాలా మంది చేస్తారు. చాలా చోట్ల ఇప్పుడు పెద్ద పెద్ద వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా కొన్ని పెట్టి 100 చోట్ల పెట్టిన ప్లేస్లు కూడా ఉన్నాయి. నేను అవన్నీ కావట్లేదు. నాది ఒక్క ఇన్సిడెంట్ ఏంటంటే, అంబటి మురళి యొక్క నిజస్వరూపాన్ని నియోజకవర్గ ప్రజలకి రైతు దీక్ష చేస్తే నువ్వు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయి, గవర్నమెంట్ మీద పోరాడు. ధూళిపాల నరేంద్ర ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే. ఈ నియోజకవర్గంలో సమస్య ఉంటే
దాని మీద ఎత్తి చూపడంలో తప్పు లేదు. నువ్వు జిల్లా వేదికగా పెట్టుకొని కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తా, మొక్కజొన్న రైతులు అది పార్టీది అయినప్పుడు పార్టీలో జిల్లా పార్టీ చేయకుండా నువ్వు కావాలని తీసుకొచ్చి అది ధూళిపాడ నరేంద్రని తిట్టేదానిలో నేను కొన్ని హద్దులు ఉంటాయి, నేను అది కూడా చెప్తున్నా. అతను చాలా పరిమితులకు మించి కుటుంబాల గురించి వాటి గురించి అదే అడగబోతారు. ఇప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏదో ఆయన అన్నట్టు దానివల్ల మీరు ఫీల్ అయ్యి ఏమి చేస్తున్నట్టు తెలుసు. నేను చెప్తున్నా, నేను మామిడిపల్లి నడి రోడ్లో నుంచొని చెప్పా. ఏం చెప్పాను, ఆయన ఏదో నా కూతురికి బహుమానం ఇస్తా పెళ్లికి, నా కూతురు పెళ్లి అయిపోయింది, బ్రహ్మాండంగా ప్రజల ఆశీర్వాదంతో జరిగింది. ఆయన బహుమానం ఏంటి? ఆయన అంటే ఆ మొక్కజొన్నలు ఆయన ఏం నిరూపిస్తాయంట, అవి అమ్మి నా కూతురు పెళ్లికి బహుమానం ఇస్తాడంట. నేనేం చెప్పానంటే, అరే నా కూతురికి ఏమి ఇస్తావురా బాబు, నువ్వు విడాకులు తీసుకున్నా, నీకు భార్య ఉంది, నీకు 3 కూతుళ్ళు ఉన్నారు, ఇంకొక అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, ఆ అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పాను నేను. ఇది కొత్త పాయింట్ కోణం ఇది. ఎస్, నేను చెప్తున్నా. నేను అలా పర్సనల్ ఇష్యూస్ ఎలక్షన్ అప్పుడు కూడా చాలా మాట్లాడాడు. ఏది ఇవాళకి ఎలక్షన్ అధికారం వచ్చిన తర్వాత కూడా ఏం చెప్తున్నాడు, రేపు జగన్ వస్తాడు, మొన్న తప్పుకుపోయాడు, ఆయన డైరీని ఇది చేస్తాం, ఆయన తీసుకెళ్ళి లోన్ వేస్తాం. ఇక్కడ ఎవ్వడో చెప్తున్నా వాళ్ళు 2.0 అంటే దాని తర్వాత 4.0 ఉంటుంది. దానిలో ఏమి ప్రభుత్వాల శాస్త్రం కాదు, పాలకుల శాస్త్రం కాదు. ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి. మీరు మిగతా నియోజకవర్గాలకి నా నియోజకవర్గానికి చాలా తేడా ఉంది. ఇక్కడ ఎవడి పని ఆడు చేసుకుంటాడు, ఎవడి దానిలో ఎవడు ఏలు పెట్టడు, ఎవడు ఇది ఆడు చేసుకుంటాడు. ఎవడి మీద మేమేమి టార్గెట్ చేసి చేయటం అనేది లేదు, ఎక్సెప్ట్ పొలిటికల్ కేసులు తప్పితే. రాజకీయం అన్నప్పుడు చేయాల్సిందే. రౌడీ షీటర్లు వచ్చి నువ్వు రౌడీ షీటర్లను మండల పార్టీ ప్రెసిడెంట్లుగా పెట్టి భయపెట్టి వాళ్ళతో రాజ్యం వెళ్తామంటే కూర్చుంటుందా? ఎలాగ ఊరుకుంటారు? ఇప్పుడు దందాలు చేసేవాడు ఉంటాడు, వాడు నీ పార్టీ వాడైతే వదిలిపెడతారా? ఎందుకు వదిలిపెడతారు? సరే, ఏదైనా నాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు ఈ కీ పాయింట్ ఏంటి దీంట్లో, వ్యక్తిగతంగా ఆయన మిమ్మల్ని దూషించడం, అది మీ మనసు బాధ కలగటం. రెండోది, పార్టీ పరంగా వాళ్ళు మమ్మల్ని మీ మీద ఒక నిరాహార దీక్షలు పెట్టారు కాబట్టి ఇది కాదని నిరూపించడం. ఈ 2 అంశాలు దీంట్లో కనబడతాయి. నేను అనేది ఇప్పటికి చెప్తున్నా, సంఘం డైరీ నేను ఎప్పుడో రాస్తా, వాళ్ళ నాయకులకే రాస్తా, డెలిగేషన్ పంపించమను, మేము ఎంత పన్నామనేది చూపెడతా. ఎందుకు ఈ యాదవ పంచాయతీ అంతా? సంఘం డైరీ అనేది ఓపెన్ బుక్. మీ నాయకుడు 30 రోజులున్నా ఎక్కడ మొత్తం నేను అడుగుతున్నా, సంఘం డైరీలో రాజకీయాలకు తావులేదు. సంఘం డైరీలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, సొసైటీ ప్రెసిడెంట్స్ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. అందరూ ఒక్కటే మాకు, పాలు పోసే ప్రొడ్యూసర్ ఎవరైనా ఒక్కటే మాకు. సంఘం డైరీలో మేము ఎప్పుడు రాజకీయ దృక్పథంతో అసలు చేయని కూడా చేయం. బెనిఫిట్ ఏదైనా ఉంటే అందరికీ యూనివర్సల్గా ఇస్తాం తప్పితే, అది మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి ఉన్న ఒక సంస్కృతి అది సంఘం డైరీకి. కాకపోతే ఏంటంటే మేము ప్రైమ్ పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి దానికి కొంత ఆ ఇబ్బంది తప్పితే అసలు సంఘం డైరీలో రాజకీయపరమైన నిర్ణయాలే ఉండవు. వెల్ఫేర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనేది ముఖ్యమైనది. నేను అదే చెప్తా. ఇప్పుడు నేను కాదు, ఈ 10 కాదు, ఇంకో 10 ఏళ్ళు ఉన్నా నేను కాపలాదారుని మాత్రమే. సంఘం డైరీ ఎప్పుడు నా సొంతకం కాదు. ఇప్పుడు మా నాన్న ఎడ్లపాటి వెంకటరావు గారు, మా నాన్న మధ్యలో కుర్రా వేరయ్య, కొల్లా వేరయ్య, తర్వాత రాజన్ బాబు 15 ఏళ్ళు ఉన్నాడు ఈ డైరీకి చైర్మన్గా. ఓకే, మరి ఆ రోజు ఎవరు ఇది సొంతం అయిపోయిందని మాట్లాడలేదు కదా. ధూళిపాడ నరేంద్ర వచ్చే వరకే కదా అనుకుంటుంది. ఓకే, అయితే ఒకటి నరేంద్ర గారు, మీరు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మీ ఆ ఊరు వెళ్ళినట్టుగా పోలీసులు పంపించేస్తున్నారు. మేము యాజ్ ఏ మీడియా మ్యాన్గా, మేము ఒక్కడే కాదు, మా వాడు ఇంకా మా విష్ణు అని, మా పొలిటికల్ అనలిస్ట్ అని, మేమేంటంటే మీరు సత్యమేవ జీవితం మనం పెట్టారు కదా, మేము సత్యమేవ జీవితం ఉన్నదన్నట్టు చూపిస్తాం. మేము కూడా ఆ గ్రామం వెళ్ళి నిజాలు కనుక్కుందాం వెళ్ళబోతున్నాం. మరి మమ్మల్ని కూడా మీరు ఇబ్బంది పెడతారేమో నాకు తెలియదు. నేను చెప్తా, పోలీసు వాళ్ళకి దగ్గర ఉండి తీసుకెళ్ళమని చెప్తా. ఏం మాకు ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు కూడా భయంకరంగా ఉంది. మామిడిపల్లి వెళ్ళాలంటే వేరే దేశం వెళ్ళినట్టు ఉంది. ధూళిపాల నరేంద్ర మొత్తం పోలీసులు పెట్టి కొట్టేస్తున్నాడంటే మేము ఆలోచిస్తున్నాం, మేము ఎట్లా వెళ్ళాలి రా బాబు అని. మీరు పర్మిషన్ ఇస్తారా? మరి మమ్మల్ని కూడా ఇబ్బంది. నేను చెప్పేది ఒకటే, పోలీసులు ఆపింది ఎవరిని? వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. రోజుకొక నాయకుడు, నాకెవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు పెట్టారు. ఇది ఒక స్ట్రాటజీ. రోజుకు 10 రోజులు ఒక్కొక్క నాయకుడిని తీసుకురావడం, తిట్టించడం, ఇది వాళ్ళ స్ట్రాటజీలో భాగం ఇది. ఎందుకంటే రాజకీయంగా ఇష్యూస్ ఏం లేవు కాబట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగమే ఇది. కాబట్టి ఇది రాజకీయపరమైన అంశం, ఇది అసలు కులపరమైన అంశం కాబట్టి నేను చెప్తున్నా. నిజంగానే అంబటి మురళి ఆయన ఏదో పెద్ద నేను తోపునని చెప్తున్నాడు కదా, పోలీసులు వచ్చినప్పుడు ఇంట్లో నుంచే బయటకు రాలి ఆయన. నేను అదే చెప్తున్నా, ఏమీ తెలియని సముద్ర కుటుంబం నాకు తెలియదా, వాళ్ళ కోడలు తెలియదా, వాళ్ళ పిల్లలు తెలియదా? ఇంతప్పటి నుంచి మా నాన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాడు. మీ మాటలు అర్థమవుతాయంటే సముద్ర కుటుంబం మీద మీకు అభిమానం బాగానే ఉంది. ఖచ్చితంగా. అప్పుడు మాతో విభేదించిన ఎక్కడన్నా కనపడితే మాట్లాడతాం, ఎలా ఉన్నామని పలకరిస్తా. ఈ రోజు కూడా ఇప్పుడు మా ఇంటర్వ్యూలో ఈ 1 గంట సేపు ఇంటర్వ్యూలో నాకు అర్థమవుతానంటే
నాతో ఎన్నాళ్ళు ఉన్నారు, అనవసరంగా వీళ్ళు చెడిపోతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడతారన్న భావనే ఎస్, కనపడుతుంది. ఈ రోజు ఆడవాళ్ళ చెప్తున్నా, waiting చేస్తున్నాడు. అనవసరంగా ఆడపిల్లల్ని రోడ్డు మీదకి తెచ్చి ఇరికించడం కరెక్ట్ కాదు అనేది నాకు నిజంగా చెప్పండి, ఖచ్చితమైన- మనసులో బాధ ఉందా లేదా? ఖచ్చితంగా కనపడుతుంది. నేను చెప్తున్న ఆడపిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టడానికి నేను వ్యతిరేకం. నేను నాయకుడిగా ఉంటే నేను ఉంటా కానీ వాళ్ళని నేను. ఉమ్, నాయకుడు అనేవాడు చేస్తే నువ్వు యుద్ధం చేయి, మొదలు పెట్టావు, ఉమ్, నువ్వు ఒక కార్యక్రమం మొదలు పెట్టావు, యుద్ధం చేయి, నీకు దమ్ముంటే మా అంబటి కృష్ణయ్య అని చెప్పు, ఉమ్, తీసుకొచ్చి ఇవన్నీ నాయ అని డిక్లరేషన్ ఇయ్యి. ఉమ్. అదేమి చేయకుండా 10 మంది ఆ కుటుంబంలో మహిళలను తీసుకొచ్చి అమాయకుల్ని, వాళ్ళందరూ నాకు తెలియని కుటుంబాల, మా నాన్న ఉన్నప్పుడు ఉన్నారు, మేము ఉన్నప్పుడు ఉన్నాం. వాళ్ళేదో అంటారు 20 సంవత్సరాలు ఆయన మేము మోసేవండి, మా నేను మంచి అనేది అభిమానం. నేను అమ్మటి మురళి కేవలం మా నేను ఊరోడు విజ్ఞప్తి చేసేది సీట్ ఒకటే. ఇచ్చారని మేము వెళ్ళామండి అంటారు. నేను చెప్పేది ఏంటంటే నేను వెళ్ళినందుకు కూడా ఈ రోజు కూడా ఈ మధ్య కాలంలో ఫంక్షన్ లో కనపడితే పలకరించాను నేను సముద్రాన్ని. ఉమ్, కాబట్టి వెళ్ళినందుకు అంబటి మురళి మాయలో పడి మన ఇంట్లో ఆడపిల్లల్ని రోడ్డు మీద నిలబడితే బలయ్యేది మీరే, కానీ అంబటి మురళి ఏం లేదు, చక్కగా మళ్ళీ పౌడర్ వేసుకుంటాడు, వెళ్తాడు, ఆయన ఇది అన్నీ చేసుకుంటా ఉంటాడు. ఆయన ఉమ్, తిరగాల్సింది, ఇబ్బంది పడాల్సింది మీరే అనే బాధ, ఆవేదన నాకుంది. నేను చెప్తున్నా కదా, ఉమ్, ఐఎమ్ నాట్ ఫర్ ఇట్, కేసులకి నేను కాదు. ఉమ్. కాకపోతే లేనాళ్ళ రాజకీయంగా అసలు ఆడపిల్లలకి ఎవడో చెప్పమనండి ఆ వచ్చిన వాళ్ళ పేర్లు. ఎవరో వచ్చారు పెట్టారంటే పోలీసులు ఎంక్వైరీ చేసి వీళ్ళున్నారు అని చెప్తారు, పేర్లతో సహా పెట్టారు. లేనాళ్ళ పేర్లు కూడా పెట్టారంటే వీళ్ళు రాసిచ్చినాయే కదా పార్టీ పరంగా. ఉమ్. అర్థమైందండి. అయితే మీరు చివరిగా అసలు ఇంకొకటి, ఇన్ని జరుగుతున్నాయి కదా, పార్టీ పరంగా మీ అధినాయకత్వం దీని మీద మేము ఎలా స్పందిస్తుంది? నేను అనేది అధినాయకత్వం ఎప్పుడు ఇటువంటి ఎంకరేజ్ చేయదు. ఫస్ట్ థింగ్ అసలు ఎంక్వైరీ చేశారు ఏంటి గొడవ రోజు అని? నన్ను అడిగారు, ఇది రాజకీయ పరమైన అంశం అనే చెప్పాను నేను. ఉమ్, నేను నాకున్న నన్ను అడిగితే ఇది ఇష్యూస్ అని పంపించాను నేను. ఉమ్, ఇది లోకల్గా ఉన్న సమస్య. ఎస్, ఇప్పుడు అది లోకల్గా ఒక రాజకీయ పార్టీగా మాకు వైకాపాకు జరుగుతున్న అంశం తప్పితే ఇది కులాలది కాదు. ఉమ్, కావాలని కులాలను తీసుకొచ్చి రకరకాలుగా పెట్టి మాట్లాడించి దీన్ని కులం కింద పెడితే, ఈ కుల చిచ్చు రగులు చేస్తే రాజకీయంగా దానిలో చలిగాసుకుందాం అనే దృక్పథమే వైకాపా నాయకులది. ఓకే, అంతేగాని కులపరంగా కానే కాదు. అసలు కానే కాదు. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, ఉమ్. ఆడపిల్లలు పాపం వాళ్ళని తేకూడదు. మరి చివరికి ఎట్లా ముగిద్దాం అనుకుంటారు దీన్ని? రోజు కంటిన్యూ ఎపిసోడ్ జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు దీన్ని ముగింపు ఏంటి చెప్పండి? మా ప్రయత్నం అయితే మీడియాగా నేను అనఫీషియల్ గా మేము సేకరించిన సమాచారం అధికారులు కూడా సేకరిస్తారు. దే విల్ టేక్ ఏ కాల్ ఇన్ ఏ డే ఆర్ 2. ఓకే, అది మరి మీద కేసుల సంగతి? కేసుల సంగతి వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వాతావరణంలో అన్ని క్లోజ్ చేసుకోవడానికి పిలిచి మాట్లాడమని చెప్తా పోలీసు వాళ్ళని. ఓకే, మా ప్రయత్నం మేము వెళ్ళి నెంబర్ 1 సామాజిక పక్షం ఉంటాం కాబట్టి ఉన్నట్టుగా జీవితం సత్యమే, నిజమైన సత్యమే జీవితం మాది. నేను అదే చెప్తున్నా, నేను నడి రోడ్లో నిలబడినా నేను ఉన్నదే చెప్తా. నాకేమి ఆ కుటుంబాల మీద వాళ్ళ మీద నాకేంటి, వాళ్ళేం తెలియని వాళ్ళు అంటున్నా నేను అనేది. నేను ఒకటే చెప్పేది, మా అమ్మడ మురళి సత్తెనపల్లి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ కాదు గుంటూరుకి వెళ్తాడు, గుంటూరు కాదు ఇంకో ఊరికి వెళ్తాడు, ధూళిపాల నరేంద్ర చచ్చిపోయే వరకు పొన్నూరులోనే ఉంటాడు, నా శవం కూడా పొన్నూరులోనే కావాలి. ఓకే, చాలా పెద్ద మాట పెడిచారు. అంతే మరి నేను చెప్పేది అదే కదా. నేను 24 గంటలు ఇప్పుడు నేను ఒకటే చెప్తా, రోసయ్య గారు ఆ గుంటూరు రోడ్డు పడగొట్టాడు, నేను డబ్బులు ఇచ్చి వైడెన్ చేద్దామని ప్రయత్నం చేశా, 100 పెట్టాడు, ఆయన పడగొట్టాడు. ఆయన పడగొట్టగలడు, ఎందుకంటే ఆయనకి ఆ ఊరితో మనుషులతో అనుబంధం లేదు. గెలిచాడు వచ్చాడు తప్పితే అనుబంధం అనేది లేదు. పడగొట్టడానికి డబ్బులు కూడా ఇవ్వలేదు, కాంపెన్సేషన్. తర్వాత నేను దాంట్లోకి ఇప్పించా, బాండ్స్ ఇచ్చా అర్ధరాత్రి మీరు వచ్చాక. నేను వచ్చిన తర్వాత నేననేది ఏంటంటే మాకు కుటుంబాలతో ప్రజలతో అనుబంధం ఉంది కాబట్టి మేమేదో కళ్ళు మూసుకొని వాడిని కొట్టు ఈయన్ని కొట్టు, వాడిని నిలబెట్టు. కాకపోతే ఏంటంటే ఎవడైతే కొంతమంది పరిధి ఉండే కొంత బ్యాచ్ ఉంది, గంజాయి బ్యాచ్, రౌడీజం చేసే బ్యాచ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళని నియంత్రించే బాధ్యత మట్టికి ప్రభుత్వాన్ని. నాదని నేను చెప్పటంలో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఆ పని చేస్తాను. అసలు ఇప్పుడు ఈ ఎపిసోడ్ నాకు అర్థమైంది ఒకటే అండి, ప్రభుత్వం మద్దతు ధర ఇస్తే ఈ గొడవ ఉండదుగా. నేను అనేది ఒకటి, ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి. నేను అసలు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకముందే అధికారులు అందరినీ పిలిచి ఏ ఊర్లో ఎక్కడ పెట్టాలి, ఏ గ్రూప్కి ఇవ్వాలని చెప్పి నేను ఎప్పుడో తయారు చేయించి ఒక ప్రపోజల్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, నాకంటే ముందు చూపున్నాడు ఎవరు లేడు. ఎందుకంటే మళ్ళీ ప్రతి ఊర్లో ఒక చోట అయితే ఇదవుద్దని ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రాలు ఇస్తే ఏ గ్రూపు పెట్టాలి ఏంటి అని తీసుకొని నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి పంపించాను. కొనాలా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలి దానికి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క దృక్పథం డిఫరెంట్గా ఉందనేది మనకున్న సమాచారం ఇప్పుడు ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెయ్యందే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో,
ఇప్పుడు ఆల్రెడీ ధాన్యం కొంటున్నారు, 24 గంటల్లో డబ్బులు వేశారు, ఎప్పుడు జరగలేదు. కాబట్టి దీనివల్ల రాష్ట్రంలో ఎన్నో చోట్ల సమస్య వచ్చినప్పుడు ఉల్లిపాయలు కొన్నారు, మామిడికాయలు కొన్నారు, చాలా కొన్నారు. దీనికి కావాల్సిన నిధుల లభ్యత కేంద్ర ప్రభుత్వం కనుక మొదలు పెడితే ప్రభుత్వం కొనే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మటుకి దానికి కొంచెం వెనక ముందు ఆడుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా రాశారు, మేము కోరరు. ఇప్పుడు మేము ఆఫ్టర్ ఆల్ రైతుల ప్రాంతం మాది, రైతులు బాగుంటేనే మా ప్రాంతం బాగుంటుంది. కాబట్టి అవి ప్రభుత్వాలు చేయాల్సిన నిర్ణయాలు తీసుకొచ్చి మాకు పెట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయకుండా, ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధిగా మీకు బాధ్యత ఉంది కదా, మీరు నేను అనేది పోరాడాలి కదా ప్రజల నేను తరపున. చెప్పేదేనండి, మా రైతులకు అన్యాయం జరుగుతుంది, మీరు ఇట్లా చేయండి మద్దతు అందుకనే ధర అని. నేను మాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి నా చేతిలో ఒక వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థ ద్వారా 2100 కొన్నా. నేను అదే చెప్తుంది, నా బాధ్యత లేదని నేను చెప్పట్లా. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసినా, ప్రభుత్వం కేంద్రానికి రాసినా కేంద్రం ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి 2100 కొన్ని మేము కొన్నాం. నా చేతిలో ఉన్నదే. నాకు ఒక పని చేయండి, ఇది కరెక్ట్ అని నేను నమ్మడం కోసం, ప్రజలు నమ్మడం కోసం ఆ 2000 ఎవరో దగ్గర కొద్దిగా లిస్ట్ ఇస్తే లిస్ట్ ఇస్తాను, మీకు ఫార్మర్స్ లిస్ట్ ఇస్తాను. మరి ర్యాండమ్గా 10 మంది చెక్ చేస్తాం, చెక్ చేయండి. మీ మాకు నిజాయితీ నిరూపిస్తాం. నిరభ్యంతరంగా మాకేం అభ్యంతరం లేదు. మాకు ఉన్న ఇస్తే సమాచారాన్ని ఇస్తాం, మేము సాయంత్రమే మేము ఎదుగు టెలికాస్ట్ చేస్తాం, పంపిస్తాం ఎవరెవరు కొన్నామని చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల లిస్టుతో సహా మీకు ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, నిరభ్యంతరంగా. థ్యాంక్ యూ. చివరిగా అసలు ఈ రాష్ట్రంలో కాపులందరూ రోజు ఇది పెద్ద న్యూసెన్స్ అయిపోతూ ఉంది. నిన్న దాసరాము ఎప్పుడైతే నోరెత్తాడో అది ఇంకా కూడా అందరూ చర్చ జరుగుతుంది. ఒక పక్క ఇవాళ అవునన్నా కాదన్నా కాపుల ఓట్లతోనే ప్రభుత్వం వచ్చిన మాట నిజం. ఏమంటే ఈ గుంటూరు జిల్లాలో కాపుల మీద దాడులు జరగడం వరుసగా ఎందుకు జరుగుతుందో తెలియదు. నిన్న ముట్లూరులో చూస్తే ఒక కాపుల కుర్రాన్ని అర్ధరాత్రి 11 నుంచి 1 గంట దాకా కొట్టిందే కొడతా ఉంటే సీసీ కెమెరా రికార్డ్ అయింది. 15 మంది కుర్రాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో సామాజిక వర్గం వాళ్ళే. ముట్లూరులో మీ పక్క నియోజకవర్గం వాళ్ళు కూడా వచ్చి ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు ఒక కాపుల కుర్రాడు 8 కొడతారా అని తెల్లారి వీళ్ళు కేసు పెడదాని వెళ్తే తిరిగి మళ్ళీ తప్పుడు కేసు పెట్టారని వాళ్ళ మీరు ముట్లూరు తెచ్చారు కాబట్టి, మీరు ముట్లూరులో జగన్ సాంబయ్య అని కాపుల్లో ఉంటారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. నేను అధికారంలో అవన్నీ ఇదివరకు మా మండలం కింద సిఐ కింద ఉండే కాబట్టి ఏ ఇష్యూ వచ్చినా ఎప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను. వాళ్ళు ఏ కేసులు ఉన్నా, రౌడీ షీట్లు ఉన్నా, ఏదున్నా ప్రభుత్వం లేనప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీసులతో నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నాకేది ఇదేదో కాపులు ఆళ్ళ ఇళ్ళ అని కాదు, నాకు జిల్లాలో ఎవరు ఏ ఇష్యూ మీద నా దగ్గరకు వచ్చినా వాటి మీద స్పందించే మనస్తత్వం నాదే అంటున్నా. ఎందుకంటే నాకు తెలుసు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి చెబుతున్నా. ఇక్కడ చూస్తే ముట్లూరులో ఈ సంఘటన, మీ దగ్గర చూస్తే మామిళ్ళపల్లి సంఘటన, మొన్న చూస్తే నూజివీడు నియోజకవర్గంలో చేట్రాయిలు ఏకంగా కుర్రాడిని చంపేశారు. తెలుగుదేశం కాదు అంతా వీళ్ళందరూ మీకోసం పనిచేస్తున్న వాళ్ళే. నేను చెప్పేది మీకోసం పనిచేస్తున్న వాళ్ళకి మా కాపుని ఇబ్బంది పెడుతున్నారు అని రాష్ట్రం అంతా కాపులు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఒక్కటే నేను చెప్పేది, తెలుగుదేశానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమిలో మాకు పనిచేసిన ఏ కులమైనా ఎవరికి ఏ అన్యాయం జరగదు. రెండోది ఇక్కడ ఏంటంటే ఇది రాజకీయపరమైన అంశం, మిగతా వాటితో మమ్మల్ని వాళ్ళందరూ మీకోసం చేసిన సముద్రం మీ దగ్గర అంటే వైసీపీ చెప్పేదేనండి. మా దగ్గర అంటే తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళు కాదు, మొన్న తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీకి చేసిన కాపులు కాదు. ఆ కుటుంబాలు వాళ్ళతో వెళ్ళి వాళ్ళ చుట్టమో బంధువు వెళ్ళారు. ఏ రోజు మేము ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఈ అంశంలో కావాలని అమ్మటి మురళి ఆడని ముందు పెట్టి బజార్ ఎక్కించాడు అనేది నా ఇది. కాబట్టి నా పరంగా ఏ ఒక్క దీనిలో కూడా ఎవరికి కూడా ఏమీ జరగదు. మేము వీలైనంత వరకు జనసేన, బీజేపీ అన్ని పార్టీలను కలుపుకొని, ఇప్పుడు సుద్దపల్లి ఉంది, చెరువు తవ్వాలన్నారు. నేను మొన్న చెప్పా, వీళ్ళు ఒక కమిటీ వేయండి, జనసేన వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ ఉన్న లీడర్లతో కమిటీ ఉండి చెరువు తవ్వించమని చెప్పాను నేను. కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వంతోనే మేము పనిచేస్తాం. కానీ ఒక కులంతో రాజకీయం నడవదు, ఒక కులంతో రాజకీయపరమైన పెత్తనం చేద్దామంటే సాధ్యపడే రోజులు కానే కాదు. ఈ నియోజకవర్గంలో అన్ని కులాలని కలుపుకొని వెళ్తున్నాం కాబట్టి ప్రజల మద్దతు మాకుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం. మీరు అద్భుతమైన, ఎందుకంటే ఇది మేము ఈరోజు మీకు పెట్టడానికి కారణం ఏంటంటే రాష్ట్రం రోజు రగిలిపోతుంది. ఇది మా చేతనంత దీనికి ఏ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం కాదు. తప్పనిసరిగా మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కూడా నేను అడిగినవి కాదు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క భావాలను మీరు చెప్పారు. దాని గురించి ఎవరైనా చెప్పే అవకాశం దానిలో చెప్పా, నాకేమీ దానిలో ఇదేం లేదు. వాళ్ళని విడిగా పిలిచి అడిగితే దులిపడి నరేంద్ర దుర్మార్గుడు అని అడగండి, వాళ్ళు చెప్పరు. చెప్తున్నారు, కరెక్ట్, అది చెప్పరు. కాకపోతే నేననేది ఏంటంటే ఇది అమ్మటి మురళి రాజకీయ క్రీడలో వాళ్ళని బలి పశువులు చేస్తున్నారనే ఆవేదన నాకుంది ఇప్పుడు కూడా. ఓకే, అర్థమైంది, మీ ఆవేదన అర్థమైంది. మీ మాటల్లో తను చేయాల్సిన రాజకీయంగా తను చేయాల్సింది చేయకుండా అమాయకమైన కుటుంబాలను ముందు పెట్టి ఆడను బలి పశువులు చేస్తే
రేపు రోడ్ ఎక్కి ఎటు తిరగాలన్నా ఆడు తిరగాలి, స్టేషన్లో తిరగాలన్నా ఎటు తిరగాలన్నా. వాళ్ళని బలి పశువుల్ని అంబటి మురడి చేస్తున్నాడు ధూళిపాల నరేంద్ర చేయడు ఎప్పుడు. ఓకే, అర్థమైందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ధూళిపాల నరేంద్రతో హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం. థ్యాంక్ యూ.